అవమానాలే అవకాశాలుగా మారి అవార్డులు తెచ్చిపెట్టాయి ఈ రైతుకు. కుంకుడు పంట ఈ రైతును రాజును చేసింది. సమాజంలో గౌరవాన్ని, ఆర్థికంగా సమృద్ధిని, అవార్డులతో కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టింది ఈ పంట. జీవితకాలపు కష్టానికి, జీవన గమనంలో తగిలిన ఎదురు దెబ్బలకు నిలబడి పోరాడినందుకు తన 60 ఏళ్ల వయసుకు కావాల్సిన సమున్నత గౌరవాన్ని, కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెట్టింది నా కుంకుడు తోట అని ఆ రైతు ఉద్వేగభరితంగా చెప్తారు. లక్షలు పెట్టుబడులు పెట్టి ఆశించిన దిగుబడులు రాక అప్పుల ఊబిలో కూరుకుపోయి నీరసించిపోయిన ఎంతో మంది రైతులకు ఈ రైతు మాటలు ఒక సంజీవనిలా పనిచేస్తాయి. తన స్వానుభవాలను పంచుకుంటూ సరికొత్త ఉత్సాహాన్ని సాటి రైతులలో నింపుతున్నారు ఎన్నో అవార్డులు పొందిన ఈ అభ్యుదయ రైతు. వేల మంది రైతులకు కుంకుడు తోటల పెంపకంపై, మొక్కల ఎంపికలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తూ తోటి రైతుల పాలిట మార్గదర్శిగా నిలుస్తున్నారు ఈ రైతు. వ్యవసాయం అంటే నష్టం కాదు, సరైన ప్రణాళిక, ఓపిక ఉంటే అది ఒక లాభదాయకమైన వ్యాపారం అని ఆయన తన కుంకుడు తోట ద్వారా నిరూపించారు. దూరభారాల నుండి ఎన్నో ప్రయాసాలకు వచ్చి తనను కలవడానికి వస్తున్న రైతులను ముందుగా బోయినతో పలకరిస్తారు ఈయన. సాటి రైతుల ఆకలి తీర్చడంలో తనకు ఎనలేని సంతృప్తి కలుగుతుందని చెబుతారు శ్రీ లోకసాని పద్మారెడ్డి గారు. నల్లగొండ జిల్లా చందంపేట మండలం పొల్లేపల్లి గ్రామానికి చెందిన ఈ రైతుకు కుంకుడు తోటతో ఉన్న అనుభవాలు, మొక్కల ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంకా ఎన్నో విషయాలను సస్యశ్యామలం ఛానల్తో పంచుకున్నారు. ఆయన చెప్పే మాటల్లోని ఉద్వేగం ఒక సగటు రైతు సాధించిన మహా విజయానికి సజీవ సాక్ష్యం. పద్మారెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం సార్. ఇప్పుడు మనం మీ దగ్గర కుంకుడు మొక్కలకి రైతులు చాలా మంది ఓవర్ ఫ్లోటింగ్ వస్తుంది. కొన్ని వేల మంది రైతులు మీ దగ్గరికి వస్తున్నారు. కొన్ని వేల మంది రైతులకి మీరు ఫోన్లో మాట్లాడి చెప్పింది వింటున్నారు. వాళ్ళు మీ దగ్గరికి వచ్చి చూస్తున్నారు కదా, వాళ్ళు ఎలాంటి మొక్కలు సజెస్ట్ చేస్తున్నారు, ఎప్పుడు నాటుకోవాలి, ఏ సీజన్లో నాటుకోవాలి, ఎంతెంత దూరం నాటుకోవాలి, నాటుకున్న ఎన్నాళ్ళకి పంట వస్తుంది అనే వివరాలు కొంచెం తెలియగలరా? చెప్తానన్నా. జనరల్గా కుంకుడులో చాలా వెరైటీస్ ఉన్నాయి. 17-18 వెరైటీస్ ఉన్నాయి. అంటే ఒకటి కొన్ని సన్నగా వస్తాయి, కొన్ని లావుగా వస్తాయి, కొన్ని తక్కువగా వస్తాయి, కొన్ని ఎక్కువగా వస్తాయి. చాలా రకరకాల దాంట్లో సపోనిన్ అంటారు. మనం వేపకాయల్లో అజారక్టిన్ అని ఎట్లా అంటామో దీంట్లో సపోనిన్ అంటారు. ఈ సపోనిన్ అనేది తర్వాత మనకు ఒకప్పుడు తెలియదు, ఇప్పుడు తెలిసింది. సపోనిన్ సైంటిస్ట్లో ఒక 4 years బ్యాక్ మనము యూనివర్సిటీలో దీన్ని ఇట్లా సపోనిన్ ఉంటుంది అనే విషయం మనం యూనివర్సిటీ ద్వారా పోయినప్పుడే తెలిసింది. అయితే ఇప్పుడు ఇది రైతులు బొక్కలు ఎట్లా పెట్టుకోవాలంటే, జనరల్గా ఎప్పటి వరకు పెట్టుకోవాలంటే, జనరల్గా ఈ మార్చి నెలాఖరు వరకు పెట్టుకోవచ్చు. హైయెస్ట్ మార్చి 15th వరకు బెస్ట్. ఇంకా పోతామంటే హైయెస్ట్ మార్చి ఎండింగ్ వరకు. ఎందుకంటే ఇది ఇక ఏప్రిల్ నెలలో నిద్రావస్థలో పోతుంది మొక్క. అంటే ఈ చిన్న మొక్కలకి ఏం కాదు, పెద్ద మొక్కలు అయితే నిద్రావస్థలకు పోయి ఆకంతా రాలిపోయి 15 days నిద్రావస్థలు ఉంటుంది చెట్టు. పెద్దదయ్యాక ఉండి నిద్రావస్థ నుంచి ఆటోమేటిక్ గా బయటకు వస్తుంది. 15 రోజుల్లో మొత్తం ఆకంతా రాలిపోయి మొక్క చనిపోయిందని డిసైడ్ అవుతారు అందరు. తర్వాత 15 రోజుల తర్వాత దానం తెల్లదే కోయిలు ఎప్పుడైతే కూస్తుందో, ఆ కూసినప్పుడు అప్పుడు చిగురింత మొదలైందంటే సినిమాలో సెట్టింగ్ ఇట్లా వేసినట్లే వారం రోజుల్లో బ్రహ్మాండంగా పచ్చగా అయిపోతుంది. వర్షాలతో సంబంధం లేదు, వర్షంతో సంబంధమే లేదు. ఇదంతే, ఉసిరంతే, సీతాఫలంతే, రేగంతే. ఇవి డార్మెన్సీ పీరియడ్ నిద్రావస్థ అంటారు. అట్లా నిద్రావస్థలకు వెళ్ళిపోయి ఆటోమేటిక్ గా ఆకు రాలిపోయి మళ్ళీ కొత్త ఆకు వస్తుంది. కొత్త ఆకు వచ్చి బ్రహ్మాండంగా ఇది అవుతుంది. కాబట్టి మొక్కలు పెట్టుకోవడం అయితే నా ఉద్దేశంలో టెంపరేచర్ కూడా బాగా పెరుగుతుంది, టెంపరేచర్ తట్టుకుంటది. కానీ మార్చి 15th ఆర్ లాస్ట్ అది హైయెస్ట్, అంతకంటే తర్వాత పెట్టవద్దు. ఈ లోపల వేరు వ్యవస్థ ఎండలు బాగా ఎప్పటికేసరికి వేరు వ్యవస్థ పూనుకుంటది కాబట్టి సరిపోతుంది. డ్రిప్ పెడతాం కాబట్టి ఓకే, కాబట్టి ఏమి ఇబ్బంది ఉండదు. ఇంకొక విషయం ఏంటంటే, మొక్కలు 20 feetలకు ఒకటి పెట్టుకోవాలి సార్. ఎటు 20x20, ఎక్కడ చూసినా 20x20 పెడితే 100 మొక్కలు వస్తాయి. 1 ఎకరాకు 100 మొక్కలు వస్తాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఇది క్రాప్ జనరల్గా ఏంటంటే మనకు వెనుక నుంచి కూడా కుంకుళ్ళు ఏంటంటే గోగుల్లో కానీ నెట్లో ఎక్కడ చూసినా 8 సంవత్సరాలకు 9 ఏళ్ళకి కాస్తాయి అనేది రిపోర్ట్ ఉంది. కానీ యాక్చువల్ ఏంటంటే, నేను ఒక ప్రయోగం చేయడం వల్ల, ఒక సైంటిస్టు, ఒక కోయంబత్తూరులో ఒక సైంటిస్ట్ చెప్పడం వల్ల, కొన్ని ప్రయోగాలు చేయడం వల్ల ఇప్పుడు ఇది మన దగ్గర ఇది 4 సంవత్సరాలకు కాస్తుంది. దీంట్లో గ్రాఫ్టింగ్ అని చాలామంది మొక్కలు డబ్బులు ఎక్కువ తీసుకోవడానికి నాకు చాలామంది సజెషన్ ఇచ్చి, నువ్వు గ్రాఫ్టింగ్ అని చేస్తే 200-300 మొక్క అమ్మవచ్చు, రైతు అట్లా ఇట్లా అని తొందరగా వస్తుంది అని చెప్పారు. ఇక్కడ మీ మాట గడ్డొస్తున్నాను. చెప్పండి. మీ వీడియోలు బయటకు వచ్చిన తర్వాత బయట కుంకుడికి ఇంతకు ముందు ఫ్రీగా ఇచ్చే, మీరే చెప్పారు, మీరే ఫ్రీగా తీసుకొచ్చారు. అవును. ఫ్రీగా ఇచ్చే మొక్కలకు కూడా విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది. మొక్క 200-250 రూపాయలకి అంటుగట్టిన మొక్కలు ఇస్తున్నాము, 2 సంవత్సరం కాపుకి వస్తుంది, 3 సంవత్సరాలకి వస్తుంది అని చెప్తున్నారు కదా. అది ఎంతవరకు నిజం? మీరు మొక్కలు పెంచే తీరు, ఎంచుకునే గింజ, ఆ పద్ధతి ఎలా ఉంటది? నేనేమంటున్నా సార్ అంటే, ప్రతి దాంట్లో మోసము, ఏ దానికైనా ఒక కొత్తది రాగానే మోసం చేయడము జనానికి అలవాటు అయిపోయింది. రైతును ప్రతి ఒక్కరు బలి పశువుని చేస్తారు.
నా ఉద్దేశం ఏంటంటే నీకు ఇది సెల్ఫ్గా ఇప్పుడు అడవులలో ఉంది సార్. అడవులలో ఇలా మొక్కలు ఎప్పటి నుంచో మన తాతల తండ్రుల నాటి నుంచి ఎప్పటి నుంచో ఉన్నాయి. అడవులలో ఎవరు నీళ్లు పోయట్లేదు, దానికి ఎవరు ఏమి సస్యరక్షణ చర్యలు ఏం తీసుకోవట్లేదు, అయినా బ్రహ్మాండంగా మొక్కలు ఎదిగిపోయినాయి. అంటే దీన్ని కూడా మనం అట్లనే ఇప్పుడు ఈ రోజు మనం ఏంది మెయింటెనెన్స్ పెరిగిపోయింది, లేబర్ మెయింటెనెన్స్, ప్రకృతి అన్ని ఫర్టిలైజర్, పెస్టిసైడ్ అన్ని ఖర్చులు పెరిగిపోయినాయి, మన రైతుకి ఏం మిగలట్లేదనే మనం ఒక ప్లాన్ చేసాం దీన్ని. ఇది ఏంటి సార్ అంటే ఇది ఒకసారి పెడితే 100 నుంచి 150 సంవత్సరాలు ఉండడానికి 100% ఆస్కారం ఉంది. ఎందుకంటే 120, 130 సంవత్సరాల మొక్కలు ఇప్పుడు ఉన్నాయి లైవ్ లో. ఎందుకంటే 70-80 ఏళ్ళ పెద్ద మనిషిని అడిగితే ఎప్పుడో మా తాత నుంచి ఉందని చెప్తున్నారు కాబట్టి దాన్ని బట్టి మనం అంచనా ఇస్తున్నాం. మనం కూడా ఎట్లా అంటే 130 ఏళ్ళు నువ్వు చూసినా నీకు 60 ఏళ్ళే కదా, 130 ఏళ్ళ చెట్టు నీకేం తెలుసు అని కూడా అడుగుతారు. అడిగితే వాళ్ళు ఏంటంటే నేను పెద్ద మనుషులు 20 ఏళ్ళ కింద పెద్ద మనుషులు ఈ తాత ఈ చెట్టు ఎప్పటిదంటే మా తాత ఎప్పటి నుంచి ఉంది, మా తండ్రి ఎప్పటి నుంచి ఉందని వాళ్ళు చెప్పేదాన్ని బట్టి మనకు 130 నుంచి 150 సంవత్సరాల మొక్కలు ఉన్నాయి. కాబట్టి ఒక చెట్టు మనకు 100 నుంచి 150 సంవత్సరాలు ఉండడానికి ఆస్కారం ఉందని మనకు ప్రూవ్ అయింది. అయితే గ్రాఫ్టింగ్ అనేది ఒక మోసం, ఒక దగ. ఎట్లా దగ అంటే నువ్వు ఏ మొక్కైనా గ్రాఫ్టింగ్ చేస్తే జనరల్గానే కుంకుడు చెట్టు అనేది 8 ఏళ్లకు 9 ఏళ్ళకు కాస్తుంది. దాన్ని మనము ఇప్పుడు దాన్ని ఒక ప్రయోగం చేయడం వల్ల, ఒక పాలినేషన్ చేయడం వల్ల ఒక 4 years కాసేటట్టు మనం చేసాం. మీ దగ్గర వచ్చిన మొక్కలు, నా దగ్గర వచ్చిన మొక్కలు నేను ఇప్పుడు నా దగ్గర ఉన్న 1200 చెట్లు పెట్టిన గతంలో ఎప్పుడు 1200 పెట్టి అలా సగం కాయనే కాయవు, ఒకటి సన్నగా కాస్తాయి, ఒకటి లావు కాస్తాయి, కొన్ని కాస్తలేవు, కొన్ని చెట్లు తీసేసుకుంటూ వెళ్ళిపోయినాం. చాలా మొక్కల సంఖ్య కూడా 1200 మొక్కల నుంచి చాలా మొక్కల సంఖ్య తగ్గింది. ఇప్పుడు ఎన్ని ఉన్నాయో కూడా లెక్క తెలియదు, లెక్క తెలియకుండా చాలా తీసేసుకుంటూ వెళ్ళిపోయినాం. మనకు దాని మీద అవేర్నెస్ ఎప్పుడైతే ఒక అవగాహన వచ్చినాక ఇది వేస్ట్ ఈ మొక్క అనుకున్నది తీసేసుకుంటూ వెళ్ళిపోయినాం. మేమే తీసేసుకుంటూ వెళ్ళిపోయి ఇప్పుడు అంత 500-600 వచ్చిన పోయి మొక్కలు లెక్క పెట్టలేదు ఎప్పుడు. కానీ ఫస్ట్ అయితే నేను పెట్టింది 1200 మొక్కలు, ఆ తర్వాత తగ్గించుకుంటూ వచ్చిన. అయితే ఇప్పుడు ఆ మొక్కల్లో ఇప్పుడు నేను ఒక 63 చెట్లు సెలెక్ట్ చేసా. ఫస్ట్ 200 చేసి 200 నుంచి అంటే అప్పుడు మన సురేందర్ వాళ్ళు వీళ్ళు కూడా వేరే నర్సరీ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళందరం కూడా కలిసి తిరిగి ఇవి బాగున్నాయి అని అందరం కలిసి టెస్ట్ చేసాం ఆ మొక్కలు కూడా. మొక్కలు ముందు 200 చేసి 200 నుంచి 100 చేసి 100 నుంచి మళ్ళీ అందరం కలిసి ఎక్స్పర్ట్స్ ఉన్న వాళ్ళని అందరు వాళ్ళ సలహా కూడా తీసుకున్నా. ఇవి బాగున్నాయి అని మార్కింగ్ చేసి అందరం కలిసి చేసాం. చేసి దాంట్లో ఒక 63 చెట్లు నేను బాగా 2-3 ఏళ్ళు దాన్ని అబ్జర్వ్ చేసినాక 63 చెట్ల సీడ్ తీసి నేను మొక్కలు ఫస్ట్ విత్తనాలు ఇచ్చిన అందరికి. విత్తనాలు ఇచ్చినప్పుడు విత్తనాలు రైతులు తీసుకెళ్లి అప్పుడు 1000 రూపాయల కేజీ నేను విత్తనాలు ఇవ్వడం జరిగింది. ఒక కేజీ 1000 రూపాయలకు. 1000 రూపాయలకి ఇస్తే 500 నుంచి 530 గింజలు వస్తాయి ఒక కేజీలో. వస్తే రైతు తీసుకుపోయినాక దాంట్లో 50% జర్మినేషన్ వస్తుంది. అది కూడా మొలిపియడం రాకపోతే అది కూడా జర్మినేషన్ రావట్లేదు, అనుభవం ఉండాలి. దానికి నేను చాలా చెప్పి ఇచ్చాను. ఇస్తే పాపము రాజస్థాను, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒరిస్సా అక్కడి రైతులు ఇక్కడ మేము మొక్కలు ఇంత దూరం నుంచి తీసుకెళ్ళలేము అని చెప్పి వాళ్ళు ఆ రోజుల్లో తీసుకెళ్ళి వాళ్ళు పెట్టుకున్నారు. పెట్టుకుంటే మనం ఏం చేసాం దాన్ని ఇంకా ఇట్లా కాదన్నాక నాకు నాబార్డు చైర్మన్ గోవిందరాజు సారు ప్లస్ నంద్యాల నరసింహారెడ్డి గారు ఇంకా కొంతమంది మనకు కొంచెం సలహాలు ఇచ్చేవాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళు హార్టికల్చర్ ఆఫీసర్ విజయసాగర్ సార్ వాళ్ళందరూ కొంతమంది నాకు చాలామంది సలహా ఇచ్చి ఇట్లా కాదు మనము మీరు మొక్కలు పెంచాలి కంపల్సరీ అని వాళ్ళందరూ సలహాలు ఇస్తే నేను అప్పుడు ఆ రోజుల్లో మళ్ళీ మొక్కలు పెంచడం మొదలుపెట్టిన. మొక్కలు పెంచాలంటే అసలు మొక్కలు మొలవట్లేదు. ఎంతకు అసలు మొక్కలు ఎన్ని ప్రయోగాలు ఎందుకంటే సార్ మాకు కూడా మొలవలే. ఎట్లా అంటే ఇప్పుడు మా పొలం ఉంది, నేను 36 ఏళ్ల కింద పెట్టినా. ఇప్పుడు నాకు కొన్ని కొన్ని 100 గింజలు 1000 గింజలు రాలిపోయి ఉంటాయి. రాలిపోయిన గింజలు మొలవాలి కదా. ఈ 36 ఏళ్లలో ఒక గింజ మొలవలే, కింద మొలవనే లేదు. ఇంకా అది మనం ఆ తర్వాత ఏంటంటే లక్కీగా నేను దాన్ని ఒకరు రాకి పెట్టమని ఎన్నో ప్రయోగాలు చేస్తే ఫైనల్ రిపోర్ట్ ఏంటంటే ఫైనల్ గా 3 రోజులు నానబెట్టిన గింజల పొట్టు తీసి మళ్ళీ దాన్ని మనం కంప్లీట్ ప్లాస్టిక్ కవర్లో పెట్టి మనం నీళ్లు పోసుకుంటూ పోతే 25 నుంచి 30-40 రోజుల లోపల కొన్ని 50 to 60% మాత్రమే జర్మినేషన్ వస్తున్నాయి. అంతే 100% జర్మినేషన్ ఎప్పుడు రాలే. అవే అట్లా గ్రేడింగ్ చేసి అట్లా తీసి పక్కన పెట్టేసినాం. మొక్కలు మొలిపియడం ఒక ప్రాసెస్. ఇది అది అయిపోయిన తర్వాత ఇక మొలిచిన తర్వాత మొండి మొక్క ఓకే మొలవడం మాత్రమే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. దాన్ని మనం ఏమంటామంటే నువ్వు యూరియా వేయడము, నువ్వు మందులు వేయడము, దానికి ఇప్పటి నుంచి నువ్వు అలవాటు చేస్తే సేమ్ ఫారం కోడిని పెంచినట్లు లెక్క. ఫారం కోడి ఏముంది 2 రోజులు నీళ్ళు లేకపోతే చచ్చిపోతుంది. దానికి ఎప్పుడు ఏసీలో పెట్టి దాన్ని కాపాడాలి. నువ్వు అంటు మొక్క గ్రాఫ్టింగ్ ఏమవుతుంది నీకు అసలు జనరల్గా 4 ఏళ్ళకి కాస్తేనే చెట్టు అప్పటికి పెద్దగా పెరగదు. దాని ఎనర్జీ లేక శక్తి లేని దానికి నువ్వు ఆ విత్తనాలు కాపిస్తే ఆ చెట్టు చచ్చిపోతుంది. నువ్వు అంటు కట్టడం వల్ల నువ్వు ఇంత చెట్టుకు నువ్వు కాస్తాయి ఏంది చూడడానికి అమ్ముకోవడానికి ఒక 10 కాయలు అవపడితే
దాని కింద మందు వేసి మంచిగా షో పుటప్ చేసి బ్రహ్మాండంగా ఇక చూడు నేను ఏడాదికే కాపిచ్చిన 6 నెలలకే కాపిచ్చిన అని చెప్తాడు. రైతుకు ఎకానమీగా వచ్చేది ఏం లేదు. నీకు చెట్టు పెద్దగా లేనప్పుడు, దాని మీద మండలు ఎక్కువ లేనప్పుడు కాయలు సరిపోని రావు. 5 కిలోల 3 కిలోల కాస్త వర్కౌట్ కాదు. నువ్వు అయినా పైసలు పెట్టడానికి ఇది ఎందుకు పెట్టాలి, వేరేవి పెట్టుకోవాలి. ఇది పెట్టాల్సిన అవసరం లేదు. ఇది దీని ఉద్దేశం ఏంది? మన ఉద్దేశము నీళ్ళు అవసరం లేదు, ఫర్టిలైజర్ అవసరం లేదు. ఎందుకు ఫర్టిలైజర్ అవసరం లేదు అంటే ఈ ఆకు, ఈ చెట్టు, ఒక చెట్టు 5 కిలోల నుంచి ఒక ఎదిగిన మంచి ఎనర్జీ పెద్ద వయసు వచ్చిన చెట్టు అయితే 25 సంవత్సరాలు 25 కేజీల ఆకు రాలుతుంది ఒక చెట్టు కింద. రాలడం వల్ల దాని ఆహారం అదే తయారు చేసుకుంటుంది. కాబట్టి నువ్వు హైబ్రిడ్ చెట్టు గింతంత చెట్టుకు అది ఆకు రాలదు. నువ్వు అది దానికి ఉన్న ఆకులే 4 ఆకులు ఉంటే ఏమన్నా బట్టతలకాయ 4 ఎంటికలు ఉంటే ఊసిపోతే మొత్తం పొడతలకాయ అన్నట్టు దానికి ఏముంటుంది సార్? ఉండదు. కాబట్టి నేనేమంటా రైతు దాని ఎనర్జీగా పెద్దగా పెరగాలి, దానంతనే స్వయంగా దాని ఆహారం అదే తయారు చేసుకోవాలంటే ఖచ్చితంగా గ్రాఫ్టింగ్ సక్సెస్ కాదు. 100% గ్రాఫ్టింగ్ జోలికి వెళ్ళొద్దు. గ్రాఫ్టింగ్ జోలికి వెళ్ళొద్దు. అయితే నన్ను చాలా మంది నాకు సజెషన్ ఇచ్చారు, నర్సరీ వాళ్ళకి ఇట్లా మేము గ్రాఫ్టింగ్ చేస్తున్నాం సార్, మీరు గ్రాఫ్టింగ్ చేస్తే మనం 500 రూపాయల మొక్క అమ్మొచ్చు, 1000 రూపాయల మొక్క. నేను పేర్లు చెప్పను వాళ్ళ పేర్లు, ఎందుకంటే వాళ్ళు నాకు మంచి సలహా ఇచ్చారు, కానీ నాకు అది ఇష్టం లేదు. ఎందుకంటే ఈ రోజు మీకు తెలుసు సార్, మీరు ఎంతో మంది రైతులు ఇంటర్వ్యూ చేసి ఉంటారు. ఇలా ఏంది సార్, ఇలా మకడమియా అని, అవకాడో అని, సరే ఈ విదేశీ పంటలన్నీ తీసుకొచ్చి అవి మా దగ్గర కాస్తాయో కాయవో తెలియదు. సరే వాళ్ళ వ్యాపారం వాళ్ళది, ఎవరిని తప్పు పట్టడం కాదు. ఎంతో వేల మంది అమ్ముతున్నారు. ఇలా అన్ని లక్షలు వస్తాయి, ఇన్ని కోట్లు వస్తాయి, అన్ని కోట్లు వస్తాయి అని చెప్తున్నారు. అవి మన దగ్గర అది సక్సెస్ అవుతుందా కాదో తెలియదు, ప్రూవ్ లేదు. ఇది ప్రూవ్ ఉంది, ఎందుకంటే మన తాతల ముత్తాతల కాటించి ఉన్న మొక్కలు ఇవి. మనం ఇప్పుడు ఈ రోజు ఏం సార్ అంటే వ్యవసాయం చేయడానికి లేబర్ దొరకట్లేదు, ప్లస్ మనుషులు ఎకానమీ వర్కౌట్ అవుతలేదు, ప్లస్ తట్టుకోలేకపోతున్నామని ఈజీగా మన భూములను రక్షించుకోవాలి, మనకి ఇన్కమ్ రావాలి, మన నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలకు కూడా ఉపయోగపడాలంటే మనం ఇలాంటి అడవి మొక్కలు పెట్టుకుంటే ఉత్తమం అనేది నా ఉద్దేశం. దాంట్లో అందుకోసం నువ్వు గ్రాఫ్టింగ్ నువ్వు అది అంటుకడితే ఏమైతుంది సార్ అంటే దానికి ఎప్పుడు నువ్వు మెయింటెనెన్స్ పోషకాలు హైబ్రిడ్ కోడ్ని పెంచినట్టే పెంచాలి. మరి అది పెంచలేమనే కదా మనం ఇవన్నీ అన్ని వదిలిపెట్టి దీనికి అడవి మొక్కకు పోయింది. కాబట్టి నేను దాన్ని రికమెండ్ చేయను నా వరకు, నా అభిప్రాయం అయితే అది. ఇంకోటి ఏంటంటే గ్రాఫ్టింగ్ మొక్క ఈ కొన్ని రోజులు అయినాక ఎండుపుల్ల విపరీతంగా చిన్న చెట్టుకు అది కాయ ఎప్పుడైతే వస్తుందో దాంట్లో పోషకాలన్నీ లోపం అయిపోయి ఖచ్చితంగా నువ్వు కంప్లీట్గా వెండుపుల్లు వచ్చేసి చెట్టు తొందరగా డ్యామేజ్ అయిపోతుంది. ఈ 100-150 సంవత్సరాలు ఉండదు. దానంతలో అదే రోగ నిరోధక శక్తి దానికి అదే సస్టైనబుల్ అయితేనే అది 100-150 ఏళ్ళు ఉంటుందని నా నమ్మకం. ప్రూవ్ అయింది. అది అడవి జాతి మొక్కలా చూడాలి తప్పితే ఫారం కూడా పెంచొద్దు అని చెప్పేసి అంటున్నారు. పెంచొద్దు అంటే మీరు చెప్పినట్టు 4 సంవత్సరాల తర్వాత అయితే ఆకు రాలి పడిపోయి దాని పోషకాలు దానికి అందుతాయి అంటున్నారు. అవును సార్. ఈ లోపల 4 ఏళ్ళ దాకా దానికి మనం ఏం లేదు సార్. దాన్ని కూడా ఇప్పుడు ఏంది, సంవత్సరానికి ఒక గంపెడ ఎరువు వేసుకుంటే ఒక గంపెడ వేస్తే సరిపోతుంది సంవత్సరానికి. అది ఎక్కువ అవసరం కూడా ఏం లేదు. వేసేస్తే దానంతలో ఆటోమేటిక్ గా పెరుగుతుంది. నువ్వు ఏంటంటే 6 ఫీట్లు ఇప్పుడు ఇది నేను ఏంటంటే బాగా స్ట్రెస్ గురి చేసి పెంచినవి. ఎట్లా అంటే జనరల్ గా నర్సరీ వాళ్ళు మొక్కలు అమ్మేటప్పుడు ఏం చేస్తారు సార్ అంటే ఇప్పుడు 1 ఫీటు మొక్క అయితే 100 రూపాయలు, 2 ఫీట్ల మొక్క అయితే 200, ఇది సంవత్సరం మొక్క, ఇది 2 సంవత్సరాల మొక్క, ఇది 3 ఏళ్ల మొక్క అని. పాపం వాళ్ళని నేను తప్పు పట్టట్లేదు, వాళ్ళ వ్యాపారం వాళ్ళది, వాళ్ళ బతుకు తెరువు. కొన్ని లాస్లు ఉంటాయి, కొన్ని జర్మేషన్ పోతాయి, వాళ్ళకు కూడా ప్రకృతి వైపరీత్యాలు ఉంటాయి, వాళ్ళ బాధ వాళ్ళది. అయితే రైతు అట్లా చేస్తున్నారు కాబట్టి నేను కమర్షియల్గా చేయదలుచుకోలేదు. కాబట్టి నేను దీనికి ఎటువంటి యూరియా కానీ DAP కానీ ఏమి వేయను. ఓన్లీ నేను ఆవు మూత్రము అవి కొంచెం మట్టి ద్రావణము అవి తయారు చేసి పోస్తే ఇది ఇట్లా మొంటిగా పెరుగుతుంది. ఇది ఇప్పుడు దీని వయసు 15 నెలల మొక్క. ఇది 15 నెలలైనా ఇట్లా ఉండడానికి ఇప్పుడు నువ్వు భూమిలో పెట్టినాక నీకు వారం రోజుల తర్వాత ఎమ్మటి 5 ఫీట్లు అవుతుంది. నువ్వు ఇప్పుడు ఆ వారం 10 రోజుల్లో నీకు 5 ఫీట్లు అయిపోతుంది. అంత స్పీడ్ పెరుగుతుంది, చాలా స్పీడ్ పెరుగుతుంది. ఇది ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే సార్, ఇవాళ రైతు మళ్ళీ మొక్క పెట్టిన తర్వాత దానికి చక్కగా బరుగులాగా పెరగడం వల్ల దానికి వెదురు కర్ర పెట్టి దానికి తాడు కట్టి మళ్ళీ మెయింటెనెన్స్ పెట్టి దానికి అది వంకర పోతుందని మళ్ళీ కట్టి అనవసరమైన నెత్తి నొప్పులు ఇలా ఉంటే ఇది నువ్వు ఏడ పెట్టుకో, నువ్వు ఏం ప్రాబ్లం లేదు. 100కు 100%. ఎందుకంటే ఇప్పుడు నా వీడియో చూసిన రైతులు కూడా నా దగ్గర కొన్ని వేల మంది రైతులు తీసుకుపోయిన వాళ్ళు కూడా ఈయన చెప్పేది నిజమా అబద్ధం అనేది. ఎందుకంటే 100% మొక్కలు బతికినాయి, 100% ఎక్కడ కూడా ఫెయిల్ కాలే. ఈ విధంగా చేయడం వల్ల దీనికి రోగ నిరోధక శక్తి ఉంటుంది, దీనికి గాలి దుమారం వచ్చిన ఇరగదు, ఇది చాలా గట్టిగా ఉంటుంది. అదే సన్నగా పెరగడం వల్ల యూరియా వేస్తే ఏం లేదు సార్. ఇప్పుడు మీరు మీరు పోయినాక ఒక మొక్కను పక్కన పెట్టి 1-2 యూరియా గుళికలు వెళ్ళేయండి, మీరు 5 రోజుల తర్వాత మీరు గుర్తుపట్టలేదు చెట్టు అంతా నీళ్ళవుతా అయిపోతుంది ఏమంటే.
అంత స్పీడ్గా పెరుగుతుంది. ఇంకా మనం అట్లా పెంచొద్దని దీన్ని ఇలా పెంచినాము. దీన్ని మనం ఏం చేస్తున్నాం సార్, అది దాని స్ట్రెస్ గురి చేసి పెంచాలి, అలాగే పెంచాలి దాన్ని. అట్లా దీన్ని నా ఉద్దేశం దాన్ని ఎదుర్కోలేటట్టు పెంచాలి. ఎందుకంటే నువ్వు 6 నెలలు నీళ్లు పోయకపోయినా ఇబ్బంది. రేపు నువ్వు పొలంలో పెట్టి ఒక్కసారి బతికినాక నువ్వు 3-4 నెలలు అక్కడ పోకపోయినా ఏం కాదు. చెట్టుకు నువ్వు నీళ్లు ఇవ్వకపోయినా ఏం కాదు. ఇస్తే తీసుకుంటుంది, ఇవ్వకపోతే ఉంటుంది. పెట్టే ముందు ఏం జాగ్రత్త తీసుకోవాలి? పొట్టే ముందు ఏం లేదు సార్, కంప్లీట్ గా మామూలుగా చెట్టు పెట్టడమే. ఫస్ట్ నువ్వు ఏం వేయాల్సిన అవసరం లేదు. తర్వాత నేను ఏంటంటే ఇప్పుడు నేను ఒక ప్రోడక్ట్ తయారు చేసిన, వేపకాయలు, కుంకుడుకాయలు, సీతాఫల గింజలు ఇవన్నీ కలిసి ఒక ప్రోడక్ట్ నేను 4 years బ్యాక్ డెవలప్ చేసిన. దాన్ని ఏం చేస్తామంటే గుళికలు వేయొద్దనే ఉద్దేశంగా, గుళికలు వేస్తే వానపాములు చచ్చిపోతాయని దానికోసం నేను ప్రోడక్ట్ దాన్ని ఏం చేస్తా అంటే ఇప్పుడు 1 kg పౌడర్ ఇస్తాను మీకు. ఆ కేజీ పౌడర్ 500 రూపాయలు కాస్ట్ తీసుకుంటున్నా. అది 100 లీటర్ల మందు తయారవుతుంది. ఆ 100 లీటర్లది మేము ఒక్కొక్క చెట్టుకు 1 లీటర్ పోసుకుంటే 100 చెట్లకు వస్తుంది. 5 రూపాయలు అప్పుడు ఎంతో పడుతుంది చెట్టుకు. మీరు అది దానికి పోసేసుకుంటూ పోతే కింద ఏమవుతుందంటే అది గ్రోత్ ప్రమోటర్ లాగా పనిచేస్తుంది, పెస్టిసైడ్ లాగా పనిచేస్తుంది, ఫర్టిలైజర్ లాగా పనిచేస్తుంది. పెట్టే లోపల వర్మీ కంపోస్ట్ వేయటం, నేనైతే ఇప్పటి వరకు 90% ఎవరు పెట్టుకుంటూ మీ ఇష్టం పెట్టుకోండి సార్. నేనైతే మీరు అనవసరంగా ఖర్చులు పెట్టకండి. వ్యవసాయంలో ఎక్కువ పెట్టుబడి పెడితే ఏం మిలగదు. కాబట్టి మీరు తక్కువ పెట్టుబడితో, ఎందుకంటే నేను చాలా మంది రైతులు చూస్తా సార్, డ్రాగన్ ఫ్రూట్ అని, మగడ బియ్యాన్ని, అవన్నీ ఇవన్నీ పెడితే నా ఫ్రెండ్సే కొంతమంది పెట్టారు. అంటే ఏదో మనము సాఫ్ట్వేర్ లో జాబ్ చేస్తున్నాము, ఈ స్ట్రెస్ గురి అవుతున్నాము, రేపు రిటైర్ అయ్యేటాలకు నాకు డబ్బులు రావాలి, అన్ని కోట్లు వస్తాయి, ఇన్ని కోట్లు వస్తాయి, వీడియోలలో చూసి తీసుకొచ్చి పెడతారు. బ్యాంకులలో అప్పులు చేయడము, లేకపోతే క్రెడిట్ కార్డులు గుంజడము, భార్య బంగారం కుదవ పెట్టడము, ఇవన్నీ ఏముందిలే 3 ఏళ్ళ పైసలు వస్తాయి, నీకు 10 తులాలు చేపిస్తా, 20 తులాలు చేపిస్తా అని చెప్పడము. పాపం లాస్ట్ ఆ బంగారు పోయింది, ఇది పోయింది, ఆ చెట్లు కూడా అమ్మిన వాళ్ళు ఎవరు లేడు. నేను ఎంతో మంది రైతుల ఇంకా వాళ్ళ పేరు చెప్పాను కానీ చాలా మంది ఇలా పరిశానలో ఉన్నారు. ఎందుకంటే డ్రాగన్ ఫ్రూట్ ఎకరాకు 12 లక్షలు పెట్టుబడి సార్. వాడికి 12 లక్షలు అంటే 10 ఎకరాలు పెడితే 1,20,00,000 పెట్టుబడి. 1,20,00,000 ఎంత మిత్తి అవుతుంది, బ్యాంకులో తెస్తే ఎంత అవుతుంది, వాడికి ఆ డబ్బులు ఎప్పుడు వెళ్ళాలి. కాబట్టి నా ఉద్దేశం ఏంది, నువ్వు ఎప్పుడో డబ్బులు వస్తాయని ఈరోజు అప్పులు చేసి అనవసరంగా అప్పుల పాలు కావద్దు అనేది నా ఉద్దేశం. రేపు ఏం జరుగుతుందో ప్రకృతిలో మనకు తెలియదు. ఎందుకంటే ఒకప్పుడు బత్తాయి 1,00,000 రూపాయలు అమ్మింది, ఇలా 10,000 అమ్ముతుంది. టమాటా 50 రూపాయలు అమ్మింది, 5 రూపాయలు అమ్మి నిన్న హైదరాబాద్లో వాడు పారబోసిపోయారు. అంటే ఎప్పుడు పారబోస్తామో, ఎప్పుడు ఏది రేటు ఉంటుందో ఓ స్టాండర్డ్ లేదు. కాబట్టి నేనేమంటున్నా, నువ్వు అనవసరంగా ఎక్కువ పెట్టుబడి పెట్టొద్దు. ఉన్నదాంతో జాగ్రత్త, తక్కువ పైసలతోని నువ్వు చేస్తే వచ్చింది నీకు లాభం. సింపుల్ గా మొక్క పెట్టుకోండి. మొక్క పెట్టుకున్న తర్వాత ఆ నీళ్లు పోసుకుంటే, నేను నా వరకు అది వేరే వాళ్ళు ఒక్కొక్కరిది ఒక పాలసీ ఉంటుంది. మన భారతదేశంలో ఎంతో మంది రైతులు ఆనిముత్యాలంటే రైతులు చాలా మంది గొప్ప గొప్ప ఒక్కొక్కరి విధానం. ఇప్పుడు విజయరామ్ గారి విధానం ఒక తిరుగుంది, చింతల వెంకటరెడ్డి అనేది ఒక తిరుగుంది. వాళ్ళు గొప్ప వ్యక్తులు, అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక్కొక్కరి విధానం ఒక్కొక్క తీరుగుంది. మంచి విధానం మనం తీసుకోవాలి, వాళ్ళకెళ్ళి మంచి విధానాలు మనం తీసుకోవాలి. వాళ్ళు ఏదో డబ్బులు సంపాదించాలి, ఏదో చేయాలని కాదు, వాళ్ళు సేవ చేయాలనే ఉద్దేశంగా విజయరామ్ గారు కానీ, వెంకటరెడ్డి గారు కానీ ఎంతో మంది ఉన్నారు అట్లాంటి గొప్ప వ్యక్తులు. మనము వాళ్ళను, నేనేమంటా, నా వరకు నేనేం చెప్తున్నా, నువ్వు అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టవద్దు. ఆ కుంకుడు రసము నువ్వే తయారు చేసుకుంటూ చేసుకో. ఫార్ములా చెప్తా, నువ్వు తయారు చేసుకొని పోసుకోవడం వల్ల ఏమవుతుంది, నువ్వు గుళికలు వేస్తారు. ఇప్పుడు మనం ఏం చేస్తారు సార్, వెనక నుంచి మన బత్తాయి చెట్ల ప్రాక్టీస్ అయింది, సూపర్ ఫాస్ఫేట్ అవి వేసేసి తర్వాత గుళికలు వేస్తారు. గుళికలు వేయడం వల్ల వేరు పొరుగు ఏమన్నా ఉంటే చచ్చిపోతారు. కానీ నీకు వానపాములు కూడా చచ్చిపోతాయి. నువ్వు వానపాములు చచ్చిపోయినాక నీకు భూమి ఎట్లా గుల్లబడుతుంది? అందుకోసం నా ఉద్దేశం ఏంది, కుంకుడు రసము ఇవన్నీ కలిపిపోయడం వల్ల భూమి సబ్బు లక్షణం ఉంటుంది. కాబట్టి భూమి రేణువులు, ఇసుక రేణువులు ఒకదానికొకటి కలవక నీకు ఒక మంచి ఆక్సిజన్ కిందికి ఫ్రీగా పోవడానికి ఒక విధమైన ఇది ఉంటుంది. నేను సైన్స్ ప్రకారంగా ఎక్కువ టైం లేదు కాబట్టి చెప్పలేను. నేను ఏమంటున్నా, దానికోసం ఇలా మనం ఏం చేస్తున్నాం, కుంకుడుకాయలు, సీతాఫల గింజలు, విషాముష్టి గింజలు, ఇంగువ, వస, ఇవన్నీ ఏంది, అల్ల కొన్ని చాలా రకాల పోషకాలున్నాయి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకాల పోషకాలున్నాయి. ఒక్కొక్క రోగ నిరోధక శక్తి తట్టుకునే కెపాసిటీ ఉంది. అందుకే నేను ఫర్టిలైజర్ ఏంది, పెస్టిసైడ్ ఏంది, ఫంగిసైడ్ ఏంది ఎందుకు చెప్తున్నా అంటే, అది ఫర్టిలైజర్ లాగా నిజంగా పనిచేస్తుంది. పెస్టిసైడ్ లాగా ఎట్లా పనిచేస్తుంది అంటే, నీకు పురుగులు చచ్చిపోతాయి, వానపాములు చచ్చిపోతలేవు. ఎందుకు నా భూమిలో చూసిన, నా భూమిలో మీకు ఇప్పుడు చూపిస్తాను. వానపాములు ఆ స్మెల్ చూడగానే ఎమ్మటే అట్రాక్ట్ అయ్యి దగ్గరికి పోగానే వాసన చూసి దూరం వెళ్ళిపోతుంది. వానపాము కిందికి పోయే లక్షణం ఉంది కదా, ఎమ్మటే వాసనకు బయటకు వెళ్ళిపోయి 2 days తర్వాత అది నీళ్లు పెట్టిన తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఇక దానికి ఏం కాదు కాబట్టి కామన్గా వచ్చేస్తాయి, అది చనిపోవు. గుళికలు అయితే పాయిజన్ 30 days 20 days పాయిజన్ ఉంటుంది కాబట్టి, హెవీ పాయిజన్ కాబట్టి చనిపోతుంది. నీకు దాన్ని మనం నాశనం చేసుకుంటారు భూమిని. కాబట్టి మనం ప్రకృతిని కాపాడాలనుకున్న వాళ్ళు ఇది చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. నేను ఇంకొక విషయం ఏంటంటే, నా ప్రయోగంలో కూడా నేను ఇచ్చిన ప్రోడక్ట్ తోని సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మొక్కలు బ్రహ్మాండంగా ఇది అయిపోయింది. కాబట్టి ఈ విధంగా చేయాలనేది నా ఉద్దేశం. నాటుకునే ముందు ఆ పిండి అండి, ఈ పిండి ఏది అవసరం లేదు సార్. మొక్క సస్టైన్ అయినాక 5-6 నెలలు అయిపోయిన తర్వాత
అప్పుడు ఒక పశువుల ఎరువు ఏదో ఒకటి మీకు అవకాశం ఉన్నది, ఒక గంపెడు ఎరువు వేసి వదిలిపెట్టేయండి. మీరు చెప్పిన ద్రావణం మాత్రం నాటిన వారం తర్వాత తీసుకోమంటారా? లేదు లేదు, తెల్లారి పోసేయండి. నాటిన తెల్లారే పోయాలి. తెల్లారి పోసేసి తెల్లారు 2 రోజులకు 3 రోజులకు పోస్తే, అంటే ఏదో గొప్పల కోసం ఇట్లే పోయాలి అట్లే పోయాలని చెప్పడం కాదు. అదే. నిజానికి ఒక 2 రోజులు అటో ఇటో పోసేస్తే ఆ చుట్టుముట్టు ఆ భూమి జల్లుగా అయిపోతుంది. ప్లస్ అలా ఉంటే ఏమైనా అప్పటికే ఏమైనా శిలీంధ్రాలు అవి ఇవి ఉంటే కూడా చనిపోతాయి. కాబట్టి అది ఒకటి. ప్లస్ ఇది పెట్టిన తర్వాత 4 సంవత్సరాలకు మనది బ్రహ్మాండంగా కాస్తుంది, స్టార్ట్ అయిపోతుంది. చెట్టు అక్కడ పెరిగిన విధానాన్ని బట్టి 10 కిలోలు కాయొచ్చు, 15 కిలోలు కాయొచ్చు, 20 కిలోలు కాయొచ్చు. ఒక్కొక్క ప్రాక్టీస్ నేలలు అనేవి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క తీరుగుంటాయి. కాబట్టి నువ్వు కరెక్ట్గా ఇంతే కాస్తుందని మనం గెజ్ చేయలేం. ఎట్లా గెజ్ చేయలేమంటే ఒక రైతు ప్రాక్టీస్ ఓ తిరుగుంటది. ఆ భూమి ఎప్పటి నుంచో బాగా సారవంతమైన నేల అయితే ఇంకెక్కువ కాస్తుంది. కొంచెము చౌడు నేలలు కూడా ఇప్పుడు ఏంటంటే ఏది పనికిరాని భూమిలో మన కొంకుడు పెడతారు. చాలా మంది రైతులు ఏమంటారు అంటే మా దాంట్లో ఏది బతకదు, అందుకని కుంకుడు పెడతాం. కుంకుడు అయితే బతుంది, బతికినాయి, ఎంతైనా కాసే అంటే అన్నాక నేను అడుగుతాను నీకు ఎన్ని పైసలు కావాలంటే ఆయన ఒకటే అంటారు. చాలా మంది రైతులు నాతో చెప్పేది ఏంటంటే అన్న నాకు 40 ఎకరాలు ఉంది, అన్న నాకు 60 ఎకరాలు ఉంది, అన్న 70 ఎకరాలు ఉంది, నేను పెడితే మేము గుత్తకి ఇస్తున్నాము, 5,000 కూడా గుత్త ఇవ్వట్లేదు మాకు రైతు. వాడికి వెళ్ళట్లేదు, వాడిని ఏమైనా పంచాయతీ పెట్టుకుందామంటే వాడి దగ్గర వాడికి వెళ్ళట్లేదు. అందుకే మాకు 5-10,000 కూడా వస్తలేదు. ఎంత రావాలనుకుంటా నాకు 10,000 వస్తే చాలన్న ఎకరం అంటారు. నాకు 10,000 20,000 వచ్చినా చాలు కదన్నా, ఏ టెన్షన్ ఆ భూమి నాకు ఉంటుంది అని అంటారు. కానీ నా ఉద్దేశం ఏంటంటే కోట్లు వస్తాయని ఏం చెప్పొద్దు, అవసరం కూడా లేదు. ఒక చెట్టు 40 నుంచి 50 కేజీలు యావరేజ్గా కాస్తుంది. ఎన్ని సంవత్సరాలకి? మనకు 6 ఏళ్ళకు అట్లా అని చెట్టు పెరగదని ఒకరికి 4 ఏళ్ళకు కూడా కాపీచ్చు. ఇప్పుడు ప్రాక్టీస్ డ్రిప్ గిప్పు పెరిగింది కాబట్టి కొంచెం తెలివిగా చేసుకున్న వాళ్ళకు 4-5 ఏళ్ళకు కూడా తీసే రైతులు. ఎందుకంటే చాలా ఇలా నాలెడ్జ్ విపరీతంగా పెరిగి చదువుకున్న విద్యార్థులు చాలా మంది వ్యవసాయంలోకి వస్తారు కదా, వస్తారు కాబట్టి వాళ్ళ ప్రాక్టీస్ ఇంకా నాకంటే బాగా ఆలోచించే వాళ్ళు మస్తు మంది ఉన్నారు, ఉంటే వాళ్ళు చేయొచ్చు కూడా. కాబట్టి నేనేమంటున్నా ఒక 6 ఏళ్ళకు 7 ఏళ్ళకు ఖచ్చితంగా 50 కేజీలు అయితే కాస్తుంది. 50 కేజీలు కాస్తే ఈ రోజు నవ్వు ప్రజెంట్ 250 రూపాయలు సూపర్ మార్కెట్ లో ఉంది. మీరు ఎక్కడ చూసుకున్నా 250 రూపాయలు ఉంది రిటైల్లో, సూపర్ మార్కెట్ లో. అయితే బయట కొన్ని ఏరియాలో 50 రూపాయలకు 40 రూపాయలకు అడవులలో ఏరుకొచ్చి అమ్మిన రోజులు చాలా ఉన్నాయి. వైజాగ్ అటు సైడ్, రంపచోడవరం అటు సైడ్ అడవులలో ఏరుకొచ్చేది. అయితే ఈ రోజు ఏమైందంటే అడవులకు పోయి ఏరే ఓపిక లేదు జనాలకు. గతంలో ఏమైంది, వేపకాయల ఊర్లలో వేపకాయలు వెళ్తే వాళ్ళకు ఆహారం కొరత ఉండి డబ్బు కోసము వాళ్ళు ఆ యాపకాయలు ఏరుకొచ్చి ఓ సావుకారుకు అమ్ముకొని ఇన్ని బీడీలు, ఇంత బెల్లము, బియ్యము, నూనెలు తెచ్చుకునేవాళ్ళు. అది ఊర్లలో షావుకారుల ఇండ్ల ముంగల విపరీతంగా కాయలు అవపడేది. ఈ రోజు ఎవరి దగ్గర ఏడ కాయలు లేవు. వేపకాయలు అనేది చెట్లు మొత్తం అంతరించిపోతున్నాయి. దాంట్లో శిలీంద్ర నాచిని అదే తెగులు వచ్చి 5-6 ఏళ్ల నుంచి శిలీంద్ర తెగులు వచ్చి చెట్లు మొత్తం వేపకాయలు పోయినాయి, వేపకాయలు దొరకట్లేదు. నెక్స్ట్ ఈ కుంకుడుకాయలు వేపకాయల ప్లేస్ లో పెద్ద సంచలనం సృష్టిస్తుందని నా నమ్మకం. ఎందుకంటే దీని వల్ల ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి. దాంట్లో చేదు గుణము దీనికి ఉంటది, ఇంకా సర్ఫ్ చాలా ఎక్కువ ఉంది. దాంట్లో పీపీఎం వేపకాయలో పీపీఎం 5,000 అదారక్టిన్ 5,000 నుంచి 10,000 ఉంది. ఇలా 80,000 పీపీఎం ఉంది కొన్ని వెరైటీస్. పెస్ట్ దానికి సూపర్, నీకు అల్లా అనుమానం లేదు. ఎవరు చెప్పినా వేపకాయ మంచిది, కానీ అది దొరకట్లేదు. కాబట్టి నెక్స్ట్ ఇది మనకి ఇది మొండి పంట. ఇప్పటి వరకు అయితే ఎలాంటి తెగుళ్ళు వస్తలేవు, బాగానే తట్టుకుంటుంది, ఎక్కువ సంవత్సరాలు ఉంటది. కాబట్టి ఇది ఒకటి. ఇంకోటి ఏంది, దీని స్పెషల్ ఏంది సార్ అంటే మనం పెట్టిన తర్వాత దీనికి ఏ చెట్టు పెట్టినా ఇవాళ పశువులు మేస్తాయి, మేకలు మేస్తాయి, కోతులు ఇరగొడతాయి, ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దీనికి మనుషులు తినరు. ఎందుకంటే నువ్వు మామిడి తోట అయితే నీకు తోటలకు వస్తే వాడు అవపడితే ఒక కాయ కొరికేస్తాడు, ఒకటి తింటాడు, 4 తెంపుకుంటాడు, ఏదైనా పాడు చేసిపోతాడు. నీకు దీన్ని వాడు ఏం చేయనీకలేదు. వాడు నెత్తి పెట్టుకోవాలంటే ఓ 4 కాయలు అయితే సరిపోతాయి అనుకో. అట్లా కూడా అది ఎప్పుడో వచ్చేది, మార్చి ఏప్రిల్లో వస్తుంది. ఇంకా నీకు మిగతా నెలలో ఏముండదు. కోతులు వస్తే రాలగొట్టినా నీకు మామిడికాయ రాలగొడితే మురిగిపోతుంది, ఏ కాయ రాలగొట్టినా మురిగిపోతుంది. ఇది మురిగిపోదు, ఒట్టిగా ఎండిపోతుంది, కాయలు ఏరుకోవచ్చు. రాలగొట్టినా సరే పని చేసి పెట్టినట్టే, మనకి ఆ పని చేసి పెట్టినట్టే. కుంకుడుకాయలు తినవు కదా, తినవు కాబట్టి ఏం కాదు, భూమిలో కూడా ఏం ఖరాబ్ కాదు, పురుగు కూడా తినదు. చేదు ఉంటది కాబట్టి పురుగు కూడా తినదు, కొన్ని రోజులు ఉంటాయి. కొమ్మలు ఎరగొట్టకపోతే అదే చాలు. కొమ్మలు ఎరగొడితే లాభమే. కోతులు కొమ్మలు ఎరగొడితే ఏం లాభం అంటే దాని మళ్ళీ 10 పంచులు పుడతాయి. విచిత్రం ఏంటంటే దీన్ని నువ్వు ఎక్కడ కట్ చేస్తే అక్కడ 10 మంటలు పుడతాయి. అందుకే ఇప్పుడు నేనేం చెప్తున్నా, రైతుకు నేను ఎక్కువ ఆశలు ఏం పెట్టట్లేదు. నేను పెట్టమని కూడా రైతులకు సజెషన్ ఇవ్వట్లేదు. నేను ఎట్లా లాభపడ్డానో నా విషయమే చెప్తున్నా. ఎందుకంటే నేను రేపు పొద్దున్నే చాలా ఏరియా అయినాక ఎవడో విచిత్రమైన మనుషులు ఉంటాడు,
అప్పుడెప్పుడో పద్మారెడ్డి ఉంటే వాడు పెట్టమని చెప్తే మేము పెట్టాము, మాకు కూడా అమ్ముకోలేకపోతే కూడా దండంటే లాభం లేదు. అందుకే నేను ఇప్పుడు ఎవరికైనా నాకు వచ్చిన రైతులకు ఒకటే చెప్తా, నాకు ఇలా ఉంది, నేనైతే ఇంతకు అమ్మినా, నేను 10 రూపాయలు అమ్మినా చాలా ఏండ్లు, ఇవాళ లాస్ట్ ఇయర్ 130 రూపాయలు అమ్మినా, 2 సంవత్సరాల నుంచి కాయలు అమ్మట్లేదు, నేను మొత్తం నా ప్రొడక్ట్ సొంతం తయారు చేసుకుంటున్నా, నాకే సరిపోదు. అట్లా అంటే కొంతమంది ఏమంటారు, మీరు బైబ్యాక్ కొంటారా అంటారు. బైబ్యాక్ నా దగ్గర మొక్కలు కొన్నాళ్ళు, సార్ మీరు బైబ్యాక్ కొంటారా అన్నారు. అరే బైబ్యాక్ నేను కొంటా అంటే నీ వయసు ఎంత అంటే 72 ఏళ్ళు. మరి నువ్వు ఇంకెన్నేళ్ళు ఉంటావా? నేను రేపు నేను ఉండేది తెలియదు, నువ్వు ఉండేది తెలియదు. నువ్వు ఎవడో బైబ్యాక్ అని చెప్పి మేము ఇన్ని లక్షలు ఇస్తాము, నువ్వు ఫస్ట్ 2 లక్షలు కడితే నా దగ్గర మొక్కలు కొంటే నేను 5 ఏళ్ళకి ఇన్ని రూపాయలు ఇస్తాను అంటే 5 ఏళ్ళ తర్వాత ఇప్పటి వరకు ఎవడైనా ఇన్ని కంపెనీలు వచ్చినాయి సార్. ఇన్ని కంపెనీలో మహాగని పెట్టించారు, అదేదో మలబార్ వేప పెట్టించారు, అడవి వేపని పెట్టించారు, ఇంకేమేమో రకరకాల చెట్లు పెట్టించి వాడు లాభపడిపోయింది తప్ప ఏ రైతు లాసుకు పాపం కొంతమంది అయితే మళ్ళీ అప్పులు చేసి ఆ చెట్లు బీకేశారు. ఎప్పుడు అసలు నీకు మలబార్ వేప ఎంతమంది అమ్ముకున్నారు చెప్పండి? ఎవడు ఏది అమ్ముకోలే. ఎంతో మంది రైతులకు ఏదో ఆలువీరని అదని ఇదని ఏదేదో పెట్టించి లాస్ట్కి ఎవడో ఒక్కడు లాభపడతాడు. ఒక్కరికి లాభం వస్తుంది, ఒక్కడు చేసుకోగలితే చేసుకుంటాడు. ఆడు విలువ ఆధారితం చేసి తెలివి చేసి అమ్ముకోవడానికి లాభం. కనుమ రైతులు అందరూ చేయలేరు కదా సార్. అంటే సమస్య అదే పద్మారెడ్డి గారు, ఏంటంటే మీరు లాభపడ్డారు కుంకుడుకాయలతోటి. అవును, మీరు లాభపడితే కొన్ని వేల మంది మిమ్మల్ని చూసి పెడుతున్నారు. అవును, మీకున్న మార్కెట్ రేపు ఉండదు, కానీ అలా ప్రభావం. నేను అందుకే ఏం చెప్తున్నా అంటే అందరికి ముందు భవిష్యత్తు ఊహించి ఏం చెప్తున్నా అంటే, నేనే 20 ఏళ్ళు 10 రూపాయలు అమ్మినరా నాయన, నాకు అనుకోకుండా కలిసి వచ్చింది. ఈ 3 ఏళ్ల కింద నాకు 130 రూపాయలు వచ్చింది, ఇవాళ మార్కెట్ 250. సరే మన అదృష్టమో దురదృష్టమో ఇవాళ ఆర్గానిక్ మీద విపరీతమైన ప్రచారం అయిపోయి కెమికల్ వాడడం వల్ల నెత్తూసిపోతుంది, బట్టతలు వస్తుంది, తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి, ఈ క్యాన్సర్లు వస్తాయి, అన్నీ మొత్తం అందరికీ ప్రూవ్ అయిపోయింది. కాబట్టి ఇలా ఆర్గానిక్ అనేది బాగా అయింది. కాబట్టి ఆర్గానిక్ కావాల్సిన మెటీరియల్ దీంతో సబ్బులు తయారు చేసుకోవచ్చు, బట్టలు ఉతుక్కోవచ్చు, పోతే ఫేస్ తయారు చేసుకోవచ్చు, పోతే నువ్వు షాంపూలు తయారు చేసుకోవచ్చు, ఎన్నో రకాల ఫర్టిలైజర్ తయారు చేయవచ్చు, పెస్టిసైడ్ తయారు చేయొచ్చు. నీకు అన్నిటికీ ఉపయోగపడే లక్షణాలు ఇలా ఉన్నాయి. ఎవరి మీద ఆధారపడకుండా రైతు సొంత బ్రాండ్ రైతు తయారు చేసుకోవడానికి ఆస్కారం ఉంది. అందరు చేయలేకపోయినా కొనుక్కునే రైతు ఫర్టిలైజర్ తయారు చేసే రైతుకు వేపకాయల ప్లేస్ లో వీటిని పలగొట్టి వేపకాయలు వేసే బదులు ఇది వేయచ్చు రైతు. కాబట్టి అమ్ముకోవచ్చు. అప్పుడు నేనేమంటా, ఈ రోజు 250 రూపాయలు ఉన్న ప్లేస్ ఉంది, 130 రూపాయలు ఉంది. ఒక అడవిలో 10 రూపాయలు 20 రూపాయలు కూడా అడవిలో మట్టి అంతా ఊక్కొచ్చి ఎత్తిన వాళ్ళు 20-30 రూపాయలు అమ్మారు. కానీ ఇప్పుడు ఈ రోజు ఏమైందంటే ప్రజల్లో విపరీతమైన మార్పు వచ్చి సోమరిపోతులు తయారైపోయి రోగ నిరోధక శక్తి కోల్పోయి చేతగాక, ఒకప్పుడు మన ముసలమ్మలు 60 ఏళ్ళు 70 ఏళ్ళు అయినా వాళ్ళు కాయలు ఏరుకొచ్చారు. ఇలా ఏరుకునే ఓపిక ఎవరికి లేదు. ఇలా పెన్షన్స్ గవర్నమెంట్ పెన్షన్స్ ఇచ్చినాక అందరికి వాళ్ళు ఎవరు పని చేయాల్సిన అవసరం లేకుండా ఆ అవసరం పోయింది. కాబట్టి ఎవరు పనికి పోవట్లేదు. ఇప్పుడు నీకు సేకరించే వాళ్ళు లేరు. కాబట్టి పండించిన రైతుకు వాల్యూ ఉంటుంది. కాబట్టి అని నేను అంటున్నా. అందుకే మళ్ళీ అది కూడా ఏం చెప్తున్నా, సరే మీరున్నారు, సపోజ్ మీరు పెట్టాలనుకుంటే నేనేం చెప్తా అంటే, అయ్యా నా మాటల్లో నా ప్రోడక్ట్ చూడు, నువ్వు ఇంకా రకరకాల పంటలు చూడు, నీ 6th సెన్స్ నీ మనస్సాక్షి ఏది చెప్తే అది పెట్టుకో. నా మాట కరెక్ట్ అని నువ్వు అనుకోకు. నాకేం అవసరం, నీకు నేను ఎక్స్పోజ్ చేసి నా గురించి ఈ మొక్కల గురించి గొప్పలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నాకు వచ్చిర్రు మీకు ఏం జరిగింది అనేది నేను చెప్తున్నా. అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఇలా కరెంటు కనిపెట్టినోడు వాడు ఒక్కడేం వాడుకోలేదు. నన్ను చాలా మంది ఏమడుగుతారన్నా అంటే, నర్సరీ వాళ్ళు వచ్చి నువ్వు సీక్రెట్గా 36 ఏళ్ళు బట్టి ఊకసపడంట ఇట్లే అమ్ముకొని మంచిగా పైసలు దొబ్బక నువ్వు ఇంతమంది రైతులకు ఎందుకు చెప్తున్నావు అంటే, అరే నేను ఉంటాను రా నాయన, నేను ఇంకా 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఎన్నడో సరే చావుకు ఎవడు లేత ముదురు లేదు, ఎప్పుడు వీక్తామో మనకే తెలియదు. ఆ తర్వాత ఎవడోడు ఇది చేయాల్సిందే కదా. కాబట్టి మనము ఉన్నా లేకుండా, అందుకే నేను పెట్టమని చెప్పను, పెట్టొద్దని చెప్పను. పెట్టే వాళ్ళకి మాత్రం గిట్ల ఉన్నది నాకు జరిగిన ప్రాక్టీస్ మాత్రమే నేను చెప్తున్నా. అయితే నేను దాన్ని ఏమైందంటే, మొక్కలు గింజలు ఇచ్చిన తర్వాత అందరు నన్ను అన్నారు అనమాట, ఏం సార్ మీరు మొక్కలు పెంచేయమంటే, అప్పుడు నేను మొక్కలు పెంచి నేను దానికి కాస్ట్ వర్కౌట్ చేసి దాన్ని 60 రూపాయలకు మొక్క పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత చాలా మంది నర్సరీ వాళ్ళు, నువ్వు 60 రూపాయలకు మొక్క ఎట్లా ఇస్తావు, మేము 200 అమ్మినాం 300 అమ్ముతున్నాం, మేము షాపులలో కుంకుడుకాయలు తెచ్చి మేము అమ్ముతున్నాం అంటే, అన్న నాది ఒక ఏరియా మీది ఒక ఏరియా, నేనైతే అట్లే ఇస్తా. నేను మీ మీద చెడ్డగా చెప్పను, నేను ఎవరి మీద నా జీవితంలో ఎవరి మీద చెడ్డగా చెప్పను. నాదేందో నాకు అనిపించింది, నా దగ్గరకు వస్తే 60 రూపాయల మొక్క ఇస్తా, అది కూడా ఉన్నన్ని రోజులు ఇస్తా. నేను దానికోసం ఎట్లా వస్తురని అడ్డగోలుగా ఏం పెట్టి ఇయ్యను. అది ఇప్పుడు నాకు మా వర్కర్స్ కూడా నా మీద కోప్పడుతారు. 1 ఇయర్ అయిపోయింది, 1.5 సంవత్సరం అయిపోయింది, అలా ఏం మిగులుతుంది పటేల మనకు, ఈ అసలు ఏం లాభము, ఇన్నిసార్లు ఊరికే మొక్కలు తీసి పక్కన పెట్టా, దాన్ని అది చేయ ఇది చేయ, ఇది అంతా ఎందుకు, ఇదంతా రిస్క్ అని మా ఇంట్లో వాళ్ళు తిడుతురు, బయట వాళ్ళు తిడుతురు. అయినా కూడా మనం తీసుకుపోయి పెట్టుకున్నాక వాళ్ళు లాభపడతారనే ఉద్దేశంగా నేను 60 రూపాయలకు మొక్క ఇస్తున్నా. 1 ఇయర్ 14 నెలలు 15 నెలల మొక్కలు ఇస్తున్నా. 6 నెలల మొక్క అయినా అదే రేటు, 1.5 సంవత్సరం మొక్క అయినా అదే రేటు,
ఎన్ని రోజుల మొక్క అయినా నేను 60 రూపాయల గవర్నమెంట్ వాళ్ళు కొన్నా అదే రేట్ ఇస్తున్నా, ప్రైవేట్ వాళ్ళు కొన్నా అదే రేట్ ఇస్తున్నా. నేను ఎవ్వరికి కూడా ₹1 అమాయకంగా ఎవరు వచ్చి అరే నీకు 60కి ఏమొస్తాయి 100 తీసుకో అని అన్న రైతులు కూడా అంటే మన మర్యాద నాకు వద్దన్నా నాకు అవసరం లేదు అదే ₹60 చాలు ఒకరు కోరేట. మా వర్కర్స్ కూడా స్ట్రిక్ట్గా చెప్పేసిన ఒక మొక్క ఎక్కువ ఇయ్యము, ఎన్ని మొక్కలు అవసరం ఉంటే అన్ని ₹100 ₹6,000 రైతుకు. నా ఉద్దేశం ఏంటంటే నా మొక్కలు పెడితే 6,000 ఖర్చు అవుతాయి. ఎకరానికి 100 మొక్కలు, ఎకరానికి 100 మొక్కలు ₹60 ఒక మొక్క ₹6,000 అంటే ఈ రోజు పత్తి గింజలు పెడితే 6,000 అవుతున్నాయి. నీకు రైతుకు 6,000 అనేది పెద్ద లెక్క కాదు. 10 ఎకరాలు నాటుకుంటే కూడా 60,000తోనే అయిపోతాయి. పోతే 100% బతుకుతాయి. 1-2% ఏమో ఎంత మెయింటెనెన్స్ లేకుండా పోయినా పెద్ద ప్రాబ్లం లేదు. అంటే నీకు 10 ఎకరాల పెట్టుబడి 60,000 అంటే పెద్ద రైతుకు ఇబ్బంది ఉండదు. వాడు నన్ను తిట్టుకోడు, వాళ్ళు తిట్టుకోరు, హ్యాపీ ఉండదు. అందుకే నేను ఏం చెప్తున్నా, మీకు మెయింటెనెన్స్ చేయలేని వాళ్ళు, పొలం కాడికి ఫోన్ లేని వాళ్ళు, మీరు అడవులలో ఉన్నోళ్ళు, కోతులు ఉన్నోళ్ళు వాళ్ళని మాత్రమే పెట్టుకోమని చెప్తున్నా. మీరు ఒకవేళ నువ్వు టౌన్లో నేను ఒక ఆయన 5 లక్షలు తీస్తున్నా, ఒక ఆయన 10 లక్షలు తీస్తున్నా అని చెప్తాడు. సరే అది మనకెరికే 10 లక్షలు ఎట్లా వస్తాయి, 5 లక్షలు ఎంత అమ్ముతాడు, ఎన్ని క్వింటాలు వెళ్తాయి. బత్తాయి ఉంది సార్ ఇలా బత్తాయి 10 టన్నులకు ఎక్కువ, ఎన్నో ఒక 13 టన్నులు 15 టన్నులు 1 ఏడు 2 ఏళ్ళు కాయచ్చు, అది లెక్కకు రాదు. యావరేజ్ 8 నుంచి 10 టన్నులే మనం లెక్క పెట్టుకోవాలి. ఇంకో దరిద్రం ఏంది, బత్తాయి టన్ అంటే 1,100 కిలోలు కొసరేయాలి. క్వింటలు 1000 కిలోలకు 1 క్వింటలు మనం సూట్ ఇవ్వాలి. ఇంకా రాయలసీమ సైడ్ అయితే 2 క్వింటాలు సూట్ ఇస్తారు, కొన్ని డబుల్ సూట్ అంటారు దాన్ని. మన దగ్గర సింగిల్ సూట్ అంటారు. సింగిల్ సూట్ అంటే 1 టన్నుకు 1 క్వింటల్ ఇవ్వాలి, డబుల్ సూట్ అంటే 2 క్వింటాలు ఇవ్వాలి. అంటే నీ మళ్ళీ లారీ మీద 2 క్వింటాలు ఇవ్వాలి. 2 క్వింటాలు అంటే 1 టన్ను కూడా అడుగుతాడు ఓడోడు, ఒక్కొక్క తీరుగా అడుగుతాడు రైతులు. ఎంత పడుతుంది లారీ కంటే? లారీకి 14-13 టన్నులు, 12 టన్నులు, DCM అయితే 10 టన్నులు అట్లా పడుతుంది. 14 టన్నులు వేస్తే 14 టన్నులకి 14 కిలోలు ఎక్స్ట్రా. లారీకి 200 కిలోలు ఎక్స్ట్రా, టన్నున్నర పైన పోతుంది. మళ్ళీ గడ్డి అని వేరే గడ్డి కింద మళ్ళీ వేరే తీసుకుంటారు. ఇట్లా దాన్ని ఎన్ని విధాల మోసం జరగాలనో జరుగుతుంది. దాన్ని మనం ఏం చేయలేము. అందరు ఇస్తారు, నువ్వేం తీయాలి అంటారు. మనం ఏమైనా గట్టిగా మాడితే ఈఎంఐ వీడు పెద్ద పిచ్చినారోడు, వీడు అట్లా ఇట్లా వాడు వాడనియ్యాడు, అది ఇదని మనం బైకాట్ చేస్తారు. మనం అమ్ముకోవాలి, తప్పదు. వాడు చెప్పిన మాటకు మనం బయట కావాలి. అది ఉండే వస్తువు కాదు. ఇప్పుడు కుంకుడుకాయలు అయితే ఇంట్లో పోయి పోసుకుంటా పోరా, నువ్వు కొనుక్కుంటే ఇంకా 4 ఏళ్ళకి అమ్ముకుంటా పోనీ, ఇంట్లో పోసుకుంటా 4 దగ్గరలో ఎంక్వైరీ చేస్తే అది ఖరాబ్ కాదు, పురుగు తినదు, నాకు టెన్షన్ లేదు దాంతో. ఇంకా అది కాయ ఏముంది, అది ఎర్రగా అవుతుంటే అమ్మరాదు, కాయ రాలిపోతుంది, దోమ కొడుతుంది, వర్షాలు వస్తే రాలిపోతాయి, అవి అటుబాయి ఇటుబాయి అని మన ఇంట్లో అందరు ఫోర్స్ అయితే ఏ పంటలతో అదే సమస్య, ఏ పంటకైనా. దీనికి ఒక్కటి ప్లస్ పాయింట్ ఏంటంటే మనం ఇంట్లో పెట్టుకొని మన ఇష్టం వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు. ప్లస్ దీనికి ఎలాంటి పశువుల బాధ లేదు, కోతుల బాధ లేదు, మనుషుల బాధ లేదు. పోతే దాని ఆహారం అదే తయారు చేసుకుంటది. నువ్వు 4 ఏళ్ళు అయిపోయినాక నువ్వు దున్నాల్సిన అవసరం లేదు, పెద్ద స్ప్రే చేయాల్సిన అవసరం లేదు. నీకు ఫ్లవరింగ్ మీద వర్షాలు వచ్చినప్పుడు మాత్రం హెవీ రెయిన్స్ వచ్చినప్పుడు ఫంగస్ ఫామ్ అవుతుంది. ఫంగస్ ఫామ్ అయిపోయి ఈ మామిడి పూత ఇట్లా ఎట్లా రాలిపోతుందో రాలిపోయి ఇది కూడా అట్లా రాలిపోతుంది. దీనికి లక్షల పూత వస్తుంది. పూత వచ్చి రాలిపోయినప్పుడు మనం గతంలో అయితే పాలిడాల్ పౌడర్ అది మేము స్ప్రే కొట్టేవాళ్ళము. డస్ట్ కొన్ని రోజులు గ్యాస్ కూడా వచ్చాము. కొన్ని రోజులు అవి చేసిన తర్వాత ఈ లాస్ట్ ఇయర్ నేనేం చేసిన, ఎవరో వాళ్ళు వీళ్ళు వచ్చి ఇంకా బాగా వస్తుంది, ఇంకా ఇది అవుతుంది, నువ్వు పవర్ స్పేర్ పెట్టి కొట్టమని చెప్తే పవర్ స్పేర్ పెట్టి కొట్టా. పవర్ స్పేర్ పెట్టి కొడితే అది ఈ ప్రెజర్కే పూత మొత్తం సగం పడ డ్రాప్ అయిపోయింది. అంటే అది కరెక్ట్ కాదు, సింపుల్ గా చేయడమే కరెక్ట్ అని నాకు ఒక్కొక్కసారి, నేనేమో దేవుణ్ణి ఏం కాదు, నాకు కూడా అనుభవాలతోనే ఒక్కొక్క దెబ్బ పడతామంటే గిట్లా అని తెలుసుకుంటామని అప్డేట్ అవుతా ఉన్నాం. నేను కూడా పెట్టి 36 ఏళ్ళకు నాకు 5-6 ఏళ్ళ నుంచే జ్ఞానోదయం అయింది దాని మీద. ఇన్నేళ్ళు నేను కూడా ఆ 10 రూపాయలు 5 రూపాయలు 10 రూపాయలు 12 రూపాయలు అమ్ముకుంటూ పోయినాం. ఎన్నడేమో ఎక్కువ పూత రాలకుండా ఏం చేయలేం. పూత పోతుంది. ఉన్న కాడికి పోయిన కాడికి పోగా కూడా ఒక్కోసారి క్వింటల్ కాయచ్చు, క్వింటల్. కానీ యావరేజ్ రైతు అది పెట్టుకోవద్దు. 40-50 కేజీలు అయితే హ్యాపీగా. మీరు 40-50 కిలోలు అయినా కిలో 50 రూపాయలు అమ్ముకున్నా. నేను ఇప్పుడు ఈ రోజు సార్ 100 రూపాయలు కామన్ 100-150 నా దగ్గర 130 కొన్నారు 3 ఏళ్ల కింద 2 ఏళ్ల కింద. నేను ఇప్పుడు అమ్మట్లేదు. ఇవాళ నేను నిన్న ఖచ్చితంగా మీ కుంకుడుకాయలు కావాలని నాకు బ్రాండ్ ఏర్పడ్డది కాబట్టి అడిగితే ఇప్పుడు 250 రూపాయలు నేను కూడా కేజీ ప్యాక్ చేసి 250 రూపాయలు 10 కిలోలు 2500 ఇచ్చి 10 కిలోలు చాలా మంది తీసుకుంటారు కాయలే కావాలన్న వాళ్ళు. ఇస్తున్నా ఇప్పుడు నేను కూడా. అంటే ఎక్కువ అమ్మట్లేదు, లేవనే చెప్తా. ఖచ్చితంగా ఒకటే సతాయిస్తారు. సతాయించిన వాళ్ళకు వాళ్ళు అంటారు, మరి ఎట్లా ఏమంటావమ్మా 2500 250 అమ్ముతారు కదా అన్న, అదే రేటు మీరు ఇవ్వండి అంటే నేను ఇస్తున్నా ఉన్న విషయం అది. కానీ కొన్ని ఏరియాలో 30 రూపాయలు 50 రూపాయలు ఉన్న ఏరియాలు ఉన్నాయి. అవి ఏంది అడవులలో ఏరుకొచ్చినాయి, నట్టలు నాపలు మట్టి గిట్టి ఉంటది, వాటిలో ఉండొచ్చు. ఉన్నా నేను అందుకే ఏం చెప్తున్నా, ఫ్యూచర్లో ఎక్కువ మంది రైతులు పెట్టినప్పుడు రేపు పొద్దున్న ఏదైనా ప్రాబ్లం. కానీ మనము బయట, నా ఉద్దేశం అన్న,
బయట దేశం నుంచి ఇలా మనము మకడమీయ మొక్కలు కొనుక్కొస్తున్నాం, మనవి కావు. అవకాడో మనది కాదు. ఇవన్నీ మనం బయట నుంచి ఏదేదో కొత్త రకాల మొక్కలు తెచ్చి పెడతారు. డేట్స్ అని పెట్టారు, నాశనం అయ్యారు. డేట్స్ తెచ్చి పెట్టి రైతులు ఎవరు పెద్ద డబ్బులు తీసుకోలే, బ్యాంకులలో కోట్లు అప్పులు చేసి అప్పులు కట్టలేని వాళ్ళు చాలా మంది డేట్స్ రైతులు నాకు తెలుసు. కొంతమంది పెట్టుకున్నారు. ఏమి వాళ్ళు విజయవాడలో ఒక మిత్రుడు ఉన్నాడు, వాళ్ళు ఎన్ని ఎకరాలు పెట్టారు. నిన్ననే ఫోన్ చేస్తే చెట్లు బీకేస్తారు వాళ్ళు 60 లక్షలు పెట్టుబడి పెట్టారు విజయవాడలో పెట్టి. ఇలా వాళ్ళు పాపం ఎన్నో ప్రయోగాలు చేశారు, వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి వచ్చింది. కాబట్టి దానికి ఇట్లా నేనేమంటా, మన కుంకుడుకాయలు పెడితే మీరు మన మొక్కలు మనం బయట దేశాలకు సప్లై చేయొచ్చు. ఎందుకంటే మన దేశంలోనే కుంకుడుకాయలు పంతాయి, బయట దేశంలో పంతలేవో నాకు ప్రూఫ్ లేదు. కాబట్టి నేనేమంటా, మన కుంకుడుకాయలను ఇక్కడ రైతులు గవర్నమెంట్ కొంచెం సపోర్ట్ చేసి ఖచ్చితంగా మనకు కొంచెం నాలాంటి వాళ్ళకి ఎంకరేజ్ చేసి ఇంకొంచెం సపోర్ట్ చేసి దీన్ని ఒక నవ్వులాటగా తీసుకున్నారు. ఒకప్పుడు కుంకుడుకాయ అంటే హీ అమ్మ కుంకుడుకాయలు కూడా పండిస్తారంట అని ఒక హెచ్చరిగా ఒక హాస్యాపదంగా తీసేశారు మిమ్మల్ని. నన్ను చాలా మంది అన్నోళ్ళు ఉన్నారు. అరే ఒక ఫోన్ చేసి గతంలో అయితే 3 ఏళ్ల కింద ఫోన్ చేసి మీరు కుంకుడుకాయలు అయితే అవునంటే ఈ కుంకుడుకాయలు పండిస్తున్నావా, ఈ కుంకుడుకాయల అంటే చాలా చీపుగా మాట్లాడిన రైతులు ఉన్నారు. నేను అవునన్నా నేను పండించినన్నా అని నేను వాళ్ళని అనలేదు. తర్వాత వాళ్ళకి అర్థమైంది. అంటే ఏమంటున్నా, ఏదైనా ఫస్ట్ అవమానాలు తప్పవు. ఇది నన్ను కూడా అవమానించిన వాళ్ళు ఇప్పుడు కూడా గిన్ని పైసలు వస్తాయా. ఇంకొక విషయం అన్నా, నేనేమైందంటే సరే నాకు ఆర్థికంగా కొంచెం పర్వాలేదు, నేను తీరుకున్నా కాబట్టి వచ్చిన రైతులు ఇబ్బంది పడొద్దని నా దగ్గరికి ఇక్కడ విజయవాడ నుంచి వస్తున్నా అంటారు, ఖమ్మం నుంచి వస్తున్నా అంటారు, ఒరిస్సా నుంచి వస్తున్నా అంటారు, ఛత్తీస్గఢ్ నుంచి వస్తున్నామంటారు. అన్న మీరు ఉండండి, మేము ఈరోజు వస్తున్నామంటారు. వాళ్ళు వచ్చేటప్పుడు నేనేం చెప్తా అంటే, మీరు ఎక్కడ బయట భోజనం చేయకండి అంట. నిన్న మనం నన్ను కొంతమంది ఏమంటారంటే భోజనం పెట్టేది కూడా వీడియోలు చెప్పాలంటే, నేను వీడియోలో గొప్పతనానికి చెప్పట్లేదు. నేను ఓ సర్పంచ్ కావాలనో ఎమ్మెల్యే కావాలనో లేకపోతే నాకు పదవుల మీద కాంక్ష లేదు. నాకు 61 ఏళ్ళు. ఈ 61 ఏళ్ళలో నేను ఎప్పుడు రాజకీయం చేయలే. అందరికీ తెలుసు నేను ఏ రాజకీయ పార్టీలకు పోలే. కాబట్టి నేను ఒక రైతును. నా ఏజ్ కూడా ఇప్పుడు మనదంతా ఒక బెస్ట్ ఇదిలే ఉన్నట్టే. మరి ఈ ఏజ్లో నేను ఏదో కావాలని కాదు. అంటే కొంతమంది మిత్రులు వీళ్ళు ఏంటంటే వీడియోలలో భోజనం పెట్టేది చెప్పాలన్నా, 8 లక్షల మంది వచ్చి చెప్పే వస్తారు. నేను చెప్తున్నా నాకేమీ ఇది లేదు. భోజనం కూడా నేను ఎందుకు చెప్తున్నా వీడియోలలో అంటే, మీరు వచ్చేటప్పుడు ఆయన దగ్గరికి పోతే భోజనం దొరకని హోటళ్ళలో తిని రాకండి, మీరు అనారోగ్యం పాలు కాకండి. మీరు ఎక్కడి నుంచో వస్తారు కాబట్టి మంచి నీళ్ళు దొరకవు, మంచి ఫుడ్ దొరకదు. మన దగ్గర నాణ్యం పెట్టేదేదో నాణ్యంగా మనం శుభ్రంగా అప్పటికప్పుడు వేడిగా భోజనం వండి పెడితే ఆ రైతు కూడా మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. నాకు మోటార్ల కంపెనీ నేను వేరే పెడితే నా దగ్గర డబ్బులు ఎగబెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మస్తు డబ్బులు పోయినాయి. భోజనం పెడితే నాకేం లక్షలేం కావు, పెద్ద ఇదేం కాదు, మనకు నాకేం పెద్ద భారమైంది కాదు. వాళ్ళ అభిమానం ఉంటుంది, వాళ్ళు హ్యాపీగా ఉంటారు అనే ఉద్దేశంగానే నేను భోజనాలు మా దగ్గర మీరు తినకండి అన్న, ఇడికే భోజనం రాండి అని చెప్తాను. వీడియోలో చెప్పేది కూడా ఏంటంటే వచ్చేటప్పుడు వాళ్ళు ఆడిన టెన్షన్ పడకుండా రావాలనేదే కంగారు ఉండదు కదా, రావచ్చు కదా అనే ఉద్దేశమే తప్ప నేను భోజనాలు పెట్టి అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాలనో, నేను రాజకీయ నాయకుని కావాలనో, లేకపోతే నాకు ఈ వీడియోలు చేసి పెద్ద కోట్లు గొప్పలు రావాలనో, మొక్కలు అమ్మాలనో, ప్రొడక్ట్ అమ్మాలనో నాకు అవసరం లేదు. ఉన్న విషయం ఏంటంటే మీ ద్వారా చెప్పేది ఏంటంటే, అందుకే మొక్కలు కూడా పెట్టమని కూడా నేను ఎవరికి ఫోర్స్ చేయట్లేదు. 100 మంది వస్తే 100 మంది కూడా నేను మొక్కలు ఇవ్వమని, సార్ మేము డబ్బులు కొట్టేస్తామో మొక్కలు పంపి అంటారు. నేను పంపానని చెప్తా. నువ్వు ఒక్క రోజు నువ్వు వచ్చి మాకు తోట చూడలేనవి, నువ్వు పెట్టి ఫెయిల్ అవుతావు, నేను బ్లేమ్ అవుతావు. వద్దు, నువ్వు రా, ఓ రోజు ఎంజాయ్గా రా, అన్ని నేనే భోజనం పెడతా, నీకు రూపాయి ఖర్చు లేదు. నాకు మంచిగా ప్రశాంతంగా నేను టైం ఇచ్చి చూపిస్తా. లేకపోతే మా శేఖర్, మా పిల్లలు, మా సురేష్ ఉన్నాడు, ఆ పిల్లలు వాళ్ళు వచ్చి ఇద్దరు మంచిగా మీకు అన్ని చూపిస్తారు. డౌట్స్ ఉంటే అడగండి, ఫోన్లో నన్ను ఏది ఉన్నా నిర్మమాటంగా అడగండి. నువ్వు ఏది అమ్మినావు, ఎంత కమ్మినావు, నువ్వు నిజమా, నీకు ఇన్ని కాయలు వెళ్ళినాయి అన్ని అడుగురి, ఏం బాధ లేదు. నా నెంబర్ ఉంటుంది, నాది అన్ని చూసుకోమని తెలుసుకొని పెట్టండి. పెట్టేది కూడా నేను కొంటా అని చెప్పట్లేదు. ఇవాళ 10 రూపాయలు ఉన్నది, ఇవాళ 250 అయింది, రేపు 1000 అవుతుందా 100 అవుతుందా నాకు తెలియదు. నేను దానికి ఖర్చను కాదు. ఎందుకంటే నేను ఎన్నో రకాల పంటలు పండించిన, ఏ పంటకి ఇప్పటి వరకు స్టాండర్డ్గా లేదు. బత్తాయి 1,00,000 అమ్మిన రోజు ఉంది, నేను ఇలా 10,000 అమ్మిన రోజు ఉంది, 5,000 అమ్మిన రోజు ఉంది. ఏడు అమ్మిన 10,000 అమ్మిన ఏడు పెట్టుబడి కూడా వెళ్ళలే, లాస్. కాబట్టి నేను ఎట్లా గ్యారంటీ చెప్పగలుగుతా? దేనికి గ్యారంటీ ఇవ్వలేరు. గ్యారంటీ లేదు. ఒడ్లు ఒకప్పుడు ఇది లేదు, ఇలా గవర్నమెంట్ కొంటుంది కాబట్టి ఇన్ని పైసలు వస్తాయని ఓ స్టాండర్డ్ రేట్ ఏర్పడ్డది. దీనికి మద్దతు ధర లేదు. దేనికి మద్దతు ధర లేదు. ఒక వడ్లకు ఉంది,
ఒట్లు గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి ఈ రేటు పోతుంది, గిన్ని పైసలు వస్తాయి, గిన్ని క్వింటల్ పండుతాయని ఒక ఐడియా వచ్చింది. మనకి దీనికి ఐడియా లేదు కదా సార్, లేదు కాబట్టి నేను చెప్పలేను. కాబట్టి అందుకే నేనేం చెప్తున్నా, మీరు మీడియా మిత్రులైనా లేకపోతే గవర్నమెంట్ అయినా లేకపోతే ఎవరైనా దీనికి చేయాల్సిన సహకారం ఏంటంటే, పామ్ ఆయిల్ కానీ గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది, మంచిదే. నీళ్లున్న ఏరియాలో పామ్ ఆయిల్ పెట్టడం బ్రహ్మాండం, వాళ్ళకి అది సూటబుల్. మాలాంటి డ్రై ఏరియాలో, నీళ్లు లేని ఏరియాలో, అడవులలో కోతల ప్రాబ్లం ఉన్న కాడ ఇట్లా ఇవి పెడితే దాన్ని కూడా ప్రభుత్వానికి నేను ఏ గవర్నమెంట్ అయినా, ఏ స్టేట్లో అయినా, ఏ గవర్నమెంట్ అయినా దయచేసి, ఇది రిక్వెస్ట్, సూచన మాత్రమే, నేనేం డిమాండ్ కాదు, ఒక రిక్వెస్ట్ ఏం చెప్తున్నా అంటే, కుంకుడు చెట్లకు కూడా డ్రిప్ ఇవ్వాలి కంపల్సరీ. పంట ఏది పెట్టినా రైతు పండించే పంట ఏదైనా ఏ ఏరియాకి తగ్గ పంట ఆ ఏరియాకి పండియాలి. కుంకుడు చెట్లకి ఎంత బోర్ ఉంటే ఎకరానికి సరిపోతుంది? అట్లా ఏం లేదన్నా, వారానికి ఒక 2 లీటర్ల నీళ్ళు ఇస్తే సరిపోతుంది మొక్కకు. పెట్టిన రోజు దగ్గర నుంచి ఒక వారం ఏమో 3-4 రోజులకు ఇచ్చుకుంటూ ఓ జర సస్టైన్ అయినాక వారానికి ఒకసారి డ్రిప్ ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు, 10 అయితే చాలా, వేర్ల మందం 10 అయితే చాలు, ఎక్కువ నీరు తీసుకోదు, అవసరం కూడా లేదు. ఎక్కువ నీళ్లు ఉన్నాయని అడ్డగోలుగా పెడితే ఆ నీళ్లు లీచింగ్ అయిపోయి పోషకాలన్నీ లోపలికి వెళ్ళిపోయి ఆకులు మొత్తం పల్లబడతాయి. మీరు చెప్పారు కదా, ఇప్పుడు 20 ఫీట్లు పెట్టుకున్నాం కదా, మధ్యలో అంతర్ పండగ ఎలాంటి పెట్టుకుంటే సూట్ అవుతుంది? అంతర్ పండగ నువ్వు, నా ఉద్దేశంలో నువ్వు ఏవైనా పెట్టుకో, ఏవి పెట్టుకున్నా ఇబ్బంది లేదు. వ్యవసాయం చేయలేని వాళ్ళు అయితేనేమో, అసలు దాని దిక్కే పోనన్న వాళ్ళు అయితేనేమో మధ్యన మాగానో లేకపోతే మీకు ఏది ప్రాఫిటబుల్ అనుకుంటే అది పెట్టుకొని వదిలిపెట్టుకోండి. లేదు అనుకుంటే మీరు ఈ 4 ఏళ్ళు 5 ఏళ్ళ కోసము బొప్పాయి, మునగ, జామ పెట్టుకొని పండించుకోవచ్చు. లేదు పత్తి రైతు పత్తి పెట్టుకో, మిర్చి రైతు మిర్చి పెట్టుకో, ఏం కాదు. కొంచెం నీళ్ళు ఎక్కువ ఇబ్బంది ఏముండదు. అట్లా నువ్వు మంచిగా ఇస్తావు కాబట్టి. నువ్వు ఇవైతే మాత్రం డ్రిప్ లాగా పెట్టుకొని నువ్వు 20 ఫీట్ పెట్టుకుంటావు కదా, అప్పుడు నేనేం సజెషన్ చేస్తున్నా అంటే, మధ్యాహ్నం ఇంకొక లాటలు వేసి ఎట్లు చూసినా 10 ఫీట్ల కాడ 20 ఫీట్ల కుంకుడు మొక్కలు ఉంటాయి, 10 ఫీట్ల కాడ మునుగ మొక్కలు పెట్టుకోమంటున్నా. మీకు 8 నెలల ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. దానికి కూడా తక్కువ వాటర్ అవసరం, తక్కువ అవసరం దీనికి దానికి కంపేర్ అవుతుంది. మునగ పెట్టుకుంటే 8 నెలలకు వస్తుంది, నీకు అది పెద్ద మెయింటెనెన్స్ కూడా లేదు. దీనికి దానికి ఒకటే సిస్టమ్. మునక్కొచ్చే పురుగు దీని డ్యామేజ్ ఏం చేయదు. దీన్ని ఏం తిన్నా ఏం కాదన్న. కుంకుడు చెట్ల ఆకులు తింటే ఏం టెన్షన్ పడాల్సిన, కొత్త ఆకులు వస్తాయి. ఇంకో విషయం ఏంది, ఖచ్చితంగా రైతు పెట్టిన తర్వాత నువ్వు 4 ఫీట్లు కాగానే తల ఖచ్చితంగా కట్ చేయాలి. కుంకుడికి కట్ చేస్తేనే బ్రాంచెస్ వస్తాయి. ఎందుకు చెప్తున్నా అంటే, గతంలో చింత చెట్లు 30 ఫీట్లు 40 ఫీట్లు అయినా ఎక్కి దులిపేవాళ్ళు. ఈ రోజు ఎవడు చెట్టు ఎక్కేటోడు ఎవడు లేడు. 3 మెట్ల కనికనే చేతన అయితే లేదు, వాడ చెట్టు ఎవడు ఎక్కలేడు. కాబట్టి కింద ఉండి తెంపుకోవాలంటే నువ్వు ఇవాళ ఎంతసేపు ఉన్న చెట్టు హైట్ 10 ఫీట్లు 12 ఫీట్లు దాటొద్దు అనేది నా అనుభవం వల్ల నేను చెప్పేది. అంటే 4 అడుగులు తలకట్ చేస్తే బ్రాంచెస్ వచ్చి నీకు హైయెస్ట్ వస్తే 10 ఫీట్లు. నా దాంట్లో 36 ఏళ్ళకు కూడా నా దాంట్లో 12 ఫీట్లే ఉంది. అంటే నేను అదే చేసిన. ఆ రోజుల్లో ఏమైందంటే, నేను మొక్క పెట్టినాక చక్కగా బరువులాగా పెరిగిపోయింది. అప్పుడు రోజు ఒక చెట్టు గొడ్డలతో నరికినాం. అప్పుడు కత్తెర లేవు కదా, లేకపోతే కట్ చేస్తే మంచి ఎగురు వచ్చింది. అరే బాగుంది ఇది అని చెప్పేసి మొత్తం కట్ చేసిన. ఇప్పుడు అదే ప్రాక్టీసు 40 ఏళ్ళ తర్వాత ఇలా నేను ఉసిరి చెట్లు 36 ఏళ్ళు 40 ఏళ్ళు అని 30 ఫీట్లు అయిపోయినాయి. ఈ సంవత్సరం మొత్తం మిషన్లు పెట్టి అన్ని కోపించిన. అందరూ నవ్విరు. నేను మన ఒక నెల కింద నా తోటకు వచ్చిన గిట్ల కోసుకుంటారని. ఈ రోజు గుర్తుబాటు రాకుంటే అప్పుడే 2 నెలల్లో అప్పుడే మొత్తం బ్రహ్మాండమైన పూత వచ్చే, బ్రహ్మాండంగా ఆకులు వచ్చేసినాయి. ఇది అయిపోయింది. ఉసిరి కోపించిన, సీతాఫల చెట్లు కోపించిన, ఏ చెట్టు కోసినా ఏమి కాదు, మళ్ళీ కొత్త జీవంతోనే వస్తాయి. అని ఇప్పుడు ప్రూనింగ్ ప్రత్యేకంగా చేయకపోయినా ఎక్కడ బ్రాంచెస్ అడ్డు వస్తే కట్ చేసేసుకోవచ్చు. కట్ చేసి కొద్ది రోజులు ఒకసారి చేసి 2 సార్లు మరీ మళ్ళీ కొన్ని భూములలో మళ్ళీ పెరిగితే పెంచుకొని కట్ చేసి బ్రాంచెస్ నీకు ఎన్ని కావాలో వదిలిపెట్టేస్తే అవే వచ్చేస్తాయి. నువ్వేడ కట్ చేసి ఆడ వస్తాయి. కోతులు వచ్చి మండలు ఎరగొడితే ఆడ 4 మండలు కొత్తవే వస్తాయి, కానీ ఏం కాదు. పురుగు ఆకు తినిపోతే దాని దగ్గర కొత్త ఆకులు పుడతాయి. నువ్వేదో పురుగు తినిపోతుంది తెగబడి మందులు కొట్టాల్సిన అవసరం లేదు. ఇంకొక విషయం ఏంటంటే, కుంకుడులో ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే, బ్రహ్మాండమైన కాస్ట్లీ తేనె వస్తుంది కుంకుడులో. కుంకుడు చెట్లలో నువ్వు ఏ చెట్లలో లవంగాల, దాల్చిన చెక్క చెట్లలో వచ్చే తేనె చాలా విలువైనది, చాలా అమృతతుల్యం అది. అట్లాంటిది నీకు కుంకుడు చెట్లలో వచ్చేది కూడా చాలా రోగాలకు చాలా మంచిదని చెప్పి ఈ కుంకుడు ఉత్పత్తి చేసే రైతులు వాళ్ళు నాతో చెప్పిన విషయము. మన తోటలో 2-3 ఏళ్ళ నుంచి చెట్లు పెడుతున్న కుంకుడు డబ్బాలు తెచ్చి పెడుతున్నారు. వాళ్ళు మనకు కొంత అమౌంట్ కూడా ఇస్తారు, కొంత తేనె ఇస్తారు, ఇచ్చి వాళ్ళు తీసుకెళ్తారు. నేను నాకు అవకాశం లేక నేను పెట్టలే, కానీ పెట్టుకునే రైతులకు ఓపిక ఉంటే, చిన్న రైతులు కానీ రేపు ఎవరైనా తేనె పెట్టుకోవడానికి చాలా బాగా ఆస్కారం ఉంది. ఎందుకంటే పోత వస్తుంది కాబట్టి తేనె కూడా ఎక్కువ బ్రహ్మాండంగా వస్తుంది. చుట్టుముట్టున్న పంటలు మొత్తం పాలినేషన్ అవుతుంది. ఎందుకంటే బిఫోర్ 3 ఏళ్ల నుంచి వాళ్ళు పెట్టే తేనె పుట్టల వల్ల మా పొలంలో 2-3 కిలోమీటర్ల రేడియస్ లా పంటలలో చాలా తేడా పడ్డది. పాలినేషన్ అయ్యే విధానం చాలా తేడా వచ్చింది. మా బత్తాయి చెట్ల మంచి పాలినేషన్ అయింది. కాబట్టి నీకు కుంకుడుతోనే అది లాభము. అందుకే నేనేం చెప్తున్నా అంటే, నేను ఎన్నో వీడియోలు నా వీడియోలలో ఒక్కొక్కరు ఒక తీరుగా పెట్టుకుంటూ పోతారు.
ఏమవుతుందంటే వాళ్ళు ఏం పెడతారో దాంట్లో నాకు తంబు ఏం పెడతారో నాకు తెలియదు. ఓరు 100 ఎకరాలు పెడతారు, 200 ఎకరాలు పెడతారు, 90 ఎకరాలు పెడతారు, ఏదో సందర్భాన్ని బట్టి వాళ్ళు పెడతారు. నేను పెట్టమని ఎవరికి చెప్పను. నాకు గొప్ప అవసరం లేదు, నాకు ప్రచారం అవసరం లేదు, నాకు ఎటువంటి ఇది అవసరం లేదు. అందుకే నేను చెప్పేది ఏంది, మీ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే నేను ఎప్పుడు ఎకరాలతోని అవసరం లేదు. నా 12 ఎకరాల కుంకుడు చెట్లు నేను పెట్టినా దాంట్లోకి వెళ్ళి సగం చెట్లు తీసేసుకుంటూ పోతూనే ఉన్నా. కొన్ని చెట్లు తీసేసినా, ఇప్పుడు ఎన్ని ఉన్నాయో కూడా ఐడియా లేదు. ఫస్ట్ పెట్టింది 1200 చెట్లు, దాంట్లోకి వెళ్ళి కొన్ని కాస్తున్నాయి, కొన్ని కాస్తలేవు. ఉన్నదంటే నేను గ్రేడింగ్ చేసుకుంటూ పోయినా. నేను ఎక్కడో కొత్త ప్లేస్లలో కొన్ని తావులు నా సొంతం పార్ట్నర్షిప్లో కొన్ని తోటలు పెట్టుకున్నా. కొత్తవి పెడుతున్నారు, కొత్త నేను పెట్టుకున్నా, ఎక్కడో పెట్టుకున్నా. వేరే ఒక ఫ్రెండ్ ద్వారా అక్కడ మధురై దగ్గర అక్కడక్కడ 2-3 తావుల జైంట్ వెంచర్లు పెట్టుకున్నా. అది చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి చెప్పట్లేదు. నేను అందుకే చెప్పకపోతే ఏమైందంటే మొక్కలు పోతున్నాయి కానీ మీరే పెట్టుకోవట్లేదు కదా, మాకు చెప్తున్నా చెప్పేసి వస్తుంది అంటే నేను అందుకే అన్నా. నేను అసలు ఇప్పుడు నాకు ఈ మొక్కల 100% మీకు 60 రూపాయలు సంవత్సరంన్నర మొక్క పెంచిస్తే నాకు ఏం మెలగదు అనేది ఎవ్వరికైనా ఇందులో మిగులుతుంది. లేదు మొక్కలు కూడా నేను కొనమని చెప్పట్లేదు, నేను పెట్టమని చెప్పట్లేదు. ఇప్పుడు కూడా అందరికీ మీ వీడియో ముఖంగా చెప్పేది ఏంటంటే మీకు ఇష్టం ఉంటేనే మీరు పెట్టుకోండి. మీరు ఏ పంటనైనా రైతు దగ్గరికి వెళ్ళి మీరు ఫస్ట్ వాళ్ళు చెప్పేది వినండి. మీరు లెక్క వేసుకోరి, ఇది నిజమా కాదా, ఈయన చెప్పేదంటే కోట్లు వస్తాయా రావా. నేను ఎంతసేపు చెప్పినా నాది 50 కిలోలు 50 రూపాయలనే చెప్పుకుంటూ వస్తున్నా. అట్లయితే 2.5 లక్షలు వస్తాయని చెప్తున్నా. నీకు రావడానికి ఆస్కారం ఉంది. నీకు రావచ్చు, నీకు 5 లక్షలు రావచ్చు, రాకపోవచ్చు. నీకు వానలు వచ్చి మన 40 రోజులు వాన వచ్చి చెట్టు రావచ్చు, ఆ భూమిలో ఏదైనా జరగవచ్చు. దానికి నేను కర్తను కాదు. కాబట్టి నేనేమంటున్నా, నేను ఒక నర్సరీ వ్యాపారిగా చెప్పట్లేదు, ఒక రైతుగా చెప్తున్నా. మీరు ఎవరైనా పెట్టుకోండి. నాకు 13 లక్షల రోజు వచ్చినది. నా గతంలో లాస్ట్ ఇయర్, నాకు బిఫోర్ లాస్ట్ ఇయర్ 13 లక్షలు వచ్చినాయి. ఎన్నో రాళ్ళు ఒక్కసారి వచ్చినాయని నేను బాధ చెప్పిన. 10 రూపాయల మీనప్పుడు 10 రూపాయల మీద చెప్పిన. లాస్ట్ మొన్నటిసారి కాయ చాలా తక్కువ కాసింది తక్కువ కాసిందనే చెప్తున్నా. ఇప్పుడు ఏమవుతుందో, ఇప్పుడు నాకు రిజల్ట్ ఏమొస్తుందో తెలియదు. ఈసారి వచ్చిన పూత ప్రకారం చెట్టుకు ఎన్ని క్వింటాలు కాదు అనుకున్నాం. లాస్ట్ కు 40-50 రోజులు వచ్చిన తర్వాత మా చిన్న పొరపాటుతో మేము కూడా వీళ్ళు వచ్చిన రైతులు 1000 మంది రైతులలో వాడొకటి వీడొకటి ఉండి నువ్వు పవర్ స్ప్రే పెట్టి కొడితే బాగా అది ఇదవుతుంది, నువ్వు గీ మందు కొట్టు గా మందు కొట్టు అంటే ఎన్నో లేదు. నేను కొంచెం అంత ఏదో ఆ క్లోరిఫైర్ పాస్ ఏదో కొట్టమంటే చిన్న ట్రై చేస్తే ఉన్నది పోయింది, ఉంచుకుంది పోయింది అన్నట్టు అయిపోయింది. దాని పని మొత్తం చాలా ఎఫెక్ట్ పడ్డది. అంటే మనం చెప్పలేము. కాబట్టి నేనేమంటాను, మీ నాలెడ్జ్తోని నాకు తెలిసింది నేను చెప్తా. కానీ మీరు పెట్టడం అనేది మీ నిర్ణయమే. మొక్క కూడా మీరు పెంచుకుంటా అంటే సీడు మీరు ఎక్కడైనా సరే మీ ఊర్లో మంచి చెట్టు ఏమైనా ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకొని, నేను మొదటి నుంచి చెప్తున్నా, నా దగ్గర తీసుకోవాలి, నాకు గింజలు కొనాలని ఏం లేదు. మీ ఏరియాలో ఎక్కడైనా చెట్లు మీ తాతలు వాళ్ళని అడిగితే ఉన్న చెట్లు ఇది ఎన్నేళ్ళ నుంచి కాస్తుంది తాత, ఇది ఎన్ని కాయలు కాస్తుంది, ఎంత కాసింది నువ్వు చూసినంతలా దాన్ని రికార్డ్ చేసుకొని 4 కాయలు తెచ్చి వాడి చూసి బాగుంటే మీరు ఆ చెట్టు కాయలు తీసుకొని పెట్టుకోండి. మీరు ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు, మొక్కలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏమైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయండి, పెట్టుకోండి. ఇంకొకరు అడుగుతారు, సార్ నువ్వు కాయలు కొంటావా అని అడుగుతారు, నువ్వు గ్యారంటీ ఇస్తావా అని అంటాడు. అంటే అరే ఇస్తారా భయ్, మరి ఓ పని చేయి, నీకు మొక్కలకు పైసలు వద్దేమవుతుంది, మరి ఇప్పుడే నువ్వు నాకు అగ్రిమెంట్ రిజిస్టర్ బాండ్ మీద 50 రూపాయలకి ఇస్తాను రాసి అంటే అట్లా సార్ అంటే మరి అట్లా అంటే మనిషి ఏంటంటే చాలా మంది డబ్బులు, ఎందుకంటే అందరిలో చెప్పింది వేరు. ఈ రోజు నేను ఇన్నేళ్ల తర్వాత మీరు ఒక ఇంటర్వ్యూ చేస్తారు కాబట్టి నేను నా ఆవేదన చెప్తున్నా. ఏంటంటే నేను అందుకే ఎక్కడ చెప్పేది నా గొప్పల కోసమో, నేను చెప్పేది అంటే క్లారిటీగా చెప్పడం కోసం. ఏంటంటే ఉన్న విషయం మీరు ఇంత దూరం వచ్చి ఇబ్బంది పడొద్దు. కాబట్టి ఎవరైనా మీరు పెట్టాలనుకుంటేనే పెట్టుకోండి. మీ దగ్గర మంచి కాయలు ఉంటే మీరే తెంపుకొని పెట్టుకోండి, లేదంటే గింజలు తీసుకుపోయి పెట్టుకుంటే గింజలు పెట్టుకోండి. ఎట్లా పెంచాలనో చెప్తా. మొక్కలు కావాలంటే అవి కూడా ఇప్పుడు కొద్దిగా ఉన్నాయి, అయ్యే పోను వచ్చినాయి. నేను నెక్స్ట్ పెట్టనా నాకు కూడా తెలియదు. నాకు కూడా కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్, కొన్ని వ్యక్తిగతము నాకు కూడా కొన్ని ఉంటాయి. ఎప్పుడు ఇట్లా చేయలేము. నాకు కూడా ఏజ్ అవుతుంది, గతంలో చేసినంత ఇప్పుడు చేయలేను, ఇంకా వచ్చేసారి చేయగలుగుతానో లేదో కూడా నాకు తెలియదు. కాబట్టి నేను రేపు జరగబోయేది నేను చెప్పలేను. కాబట్టి ఎవరైనా మీ ఆలోచన ప్రకారమే మీరు పెట్టుకోండి. నేనైతే వాల్యూ ఎడిషన్ చేస్తున్నా, మీరు కూడా మీరు వాల్యూ ఎడిషన్ చేసుకుంటే చేసుకోండి. కాబట్టి మీరు ఆలోచించి ఎవరైనా రైతులు పెట్టుకోవాలి. నేను ఈ భోజనాలు పెట్టే విషయము, ఈ ఇంకేదో చెప్పే విషయం నేను గొప్పల కోసం చెప్పట్లేదు. నేను ఎప్పుడైనా మనస్ఫూర్తిగా నేను చెప్పేది ఏంటంటే, నాకు వేరే వాళ్ళు కొంతమంది అడిగిరంట. మా మిత్రుడు ఒక మిత్రుడు ఉంటాడు నాకు మంచి వెల్ విషర్. ఆ మిత్రుడిని వేరే వాళ్ళు అడిగిరట, ఏందా ఆయన మీటింగ్లలో ఇట్లా మేము భోజనం పెడతాం మా రైతులకు అది ఇదని చెప్పిండు, అది ఇదని అన్నారట. నేనేమనుకుంటున్నా, నేనేందంటే పాపం అంత దూరం నుంచి వస్తారు కదా, మేము వస్తే ఏమైందా నువ్వు 2టికే వస్తాను 3టికి వచ్చినావు, ఎందుకు ఇంత 4 అయినాక ఇంత ఇప్పుడు వచ్చినావు, మేము ఏడ చూపించాలి చీకట, మా వర్కర్స్ మొక్కలు ఎడ తీయాలి,
వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఇద్దరు ఉంటారండి. ఇక్కడ వాళ్ళు ఉంటే 6 గంటలకు వచ్చి 7 గంటలకు వస్తే వాళ్ళను ఎక్కడో వెళ్ళిపోమని పండుకోమని చెప్పలేము. వాళ్ళు పొద్దుగులు కష్టం చేసి ఉంటారు. మా దగ్గర వర్కర్స్, నా దగ్గర జీతగానే లేరు. నాకు సూపర్వైజర్ ఉన్నాడు. ఆ షాప్ లో శేఖర్ అన్నప్పుడు సురేష్ అనే అబ్బాయి ఉంటాడు. అబ్బాయి వాళ్ళు ఎప్పటి నుంచో నా దగ్గర పని చేస్తారు. నా మీద ప్రేమతోని ఉదయం నుంచి నైట్ దాకా కన్న కష్టాలు పడతారు. వాళ్ళు పని చేస్తారు ప్రేమతోని. వాళ్ళు రాత్రిపూట 7 గంటలకు 8 గంటలకు వాళ్ళు వస్తే ఏడ పండుకుంటారని మన ఫామ్ హౌస్లో పండుకోమంటే వాళ్ళు 10కి 11కి వస్తారు సార్. 10కి 11కి వస్తే వాళ్ళని లేపాలంటే నాకు భయం అవుతుంది, బాధ అనిపిస్తుంది. వాళ్ళు పోయి ఆ రాత్రి లేపి నన్ను ఏమనలేక లోపల తిట్టుకుంటారు కదా, బాధ అవుతుంది కదా. అందుకోసం నేనేమంటున్నా, ఎవరు వచ్చినా ఉదయం రండి, వచ్చి చూసుకోండి. నేను భోజనము మీకు కంఫర్టబుల్గా, ఇప్పుడు నేను గొప్పల కోసం చెప్పట్లేదు. దయచేసి మీరు వచ్చి చూసుకొని పెట్టాలనుకుంటే మీరు వచ్చి మొక్కలు కొనాల్సిన అవసరం లేదు. మీరు చూడండి, తోటి రైతుగా చూడడానికి రండి. నా చేతనైన రోజులు నేను చూపిస్తా. నా చేతగానని రోజులు ఎవరేం ఏం చేయలేం. నాకు కూడా ఏజ్ అయింది కాబట్టి నేను ఎక్కువ కూడా నేను ఏదో చెప్పట్లేదు, కొంటా అని చెప్పట్లేదు. మీకు ఇష్టం ఉన్న వాళ్ళే పెట్టుకోండి. నేను చెప్పేది మాత్రం నా లెక్క మాత్రం 50 రూపాయల కిలో అని పెట్టుకుంటే మీరు టెన్షన్ పడరు. నాకు 130 వచ్చినాయని మీకు అనవసరం. అదే నేను 10 రూపాయలే అమ్మిన చాలా ఏండ్లు. కాబట్టి ఈరోజు కూడా మీరు 50 రూపాయలు 50 కిలోలే అనుకోరు, 20 కిలోలే అనుకోరు. ఒకసారి వచ్చేట్టుగా ఆగకపోతే 20 కిలోలు కాస్తే 50 రూపాయలు అంతే, 1000 రూపాయలు వస్తాయి. అంతే 1000 రూపాయలు వస్తే 100 చెట్లకు లెక్క చెప్తున్నా నేను క్లియర్. చాలా వ్యవసాయ విధానాల కంటే నష్టం లేదు. 100 మొక్కలకు 1,00,000 రూపాయలు వస్తాయి. నీకు 1,00,000 వస్తే లాభమే కదా. నీ పెట్టుబడి ఏం లేదు, జీరో కదా. నువ్వేం చేయవు కదా. నువ్వు అమెరికా పోతావా, ఆస్ట్రేలియా పోతావా, నీ దేశం పోయి అక్కడ పోయి ఉండవు. నీకు చేత కాదు, హాస్పిటల్ ఉన్నావు. నీ కాయలు ఎక్కడ పోతే ఎవడో దెంకపోడు, రాలిపోతే కింద రాలి ఉంటాయి. ఊక్కో ఎత్తుకో ఏరుకొని తీసుకుపోయి ఇంట్లో పెట్టుకో, ఖరాబ్ అయ్యేది లేదు. కాబట్టి నా ఉద్దేశం ఇవి. నేను క్లారిటీ, నేను కొంకుడు రైతుగా నేను ఇన్ని వీడియోలలో చెప్పింది వేరు, ఇప్పుడు ఈ అన్నకి చెప్పేది వేరు. ఈ అన్నకి నేను ఎందుకంటే ఇన్ని రోజుల వీడియోలో సారాంశము నేను ఒక్కసారి దయచేసి నాకు కొన్నిసార్లు ఆవేదన అవుతుంది కాబట్టి ఆవేదన నాకు ఒక నా వెల్ విషర్, నా స్నేహితుడు, నాకు మంచి నా మేలు కోరుకునే వ్యక్తి నా స్నేహితునితో కొంతమంది అన్నారంట. అంటే ఆ స్నేహితుడు నాకు ఒకసారి ఆవేదన తెలిపిండు పాపం, ఆయన ప్రేమతోనే చెప్తే నాకు బాధ అనిపించి నేను ఈ వీడియోలో అవన్నీ చెప్తున్నా. నా ఎకరాల భూమితోనే అవసరం లేదు, నేను ఎన్ని ఎకరాలు పెట్టింది అవసరం లేదు, నేను నాకు ఎంత ఉంది మీకు అనవసరము. మీకు కావాల్సింది కుంకుడు చెట్లు. కుంకుడు చెట్ల గురించి మీకు ఏం సబ్జెక్ట్ కావాలో తీసుకోండి. నేను చెప్తున్నా, చెట్టుకు 50 కిలోలు అనుకోండి, 50 రూపాయలు అనుకోండి పెట్టుకోండి. నా దగ్గర మొక్కలు మాత్రం 4 సంవత్సరాలకు కాస్తాయి, 100-150 ఏళ్ళు ఉంటాయి, తక్కువ మెయింటెనెన్స్ ఉంటుంది. మీరు పెట్టుకోండి, మీ దగ్గరైనా తీసుకొని పెట్టుకోండి. ఇంకా అది నేను చెప్పేది దీని విషయంలో అన్న. ఇది క్లారిటీగా, ఇది మీరు వేరే అనుకోకూడదు. మీరు ఇంటర్వ్యూకి వస్తే నేను ఈయన సోదంతా చెప్తున్నాను. నేను ఎందుకంటే నాకు బాధ ఏమవుతుందంటే నిన్న మన కొన్ని కామెంట్స్ వచ్చినాయి. అంటే నాకు బయట ఎవరు కామెంట్లు పెట్టలే. ఇండైరెక్ట్ తెలిసిన విషయాన్ని నేను తెలియనట్టు నటియొద్దు. కాబట్టి నేను క్లారిటీగా చెప్తున్నాను. నేను ఎవరి దగ్గర రూపాయి తినలే, నేను గవర్నమెంట్ కాడ రూపాయి తినలే, ప్రజల కాడ రూపాయి తినలే. నేను ఎక్కడ దీన్ని తప్పుదారు పట్టియలే. నాకు గొప్ప పేరు వచ్చిందని పేరుతోని నేను అడ్డగోలుగా వచ్చేది కదా, ఎగబడ్డారు మొక్కలు కొంటారు అని 60 రూపాయల నుంచి 70 రూపాయలు చేయలే. ఎవరికాడ 100 రూపాయలు ఎక్కువ తీసుకోలే. నాకు అడ్వాన్స్ ఇస్తామంటే కూడా నేను వద్దనే చెప్పిన. ఎవరినైనా కొన్ని వేల మంది అడ్వాన్స్ కొడతాం, మేము 2 నెలలకు పెట్టుకుంటాం. నేను రూపాయి తీసుకోవాలి ఎప్పటి వరకు అడ్వాన్స్. ఒక్క ఆయన వద్దంటే అనుకుంటే మన డబ్బులు కొట్టిండు. ఆయన రోజు ఫోర్స్ చేస్తున్నా, నువ్వు డబ్బులు ఎందుకు వచ్చావు తీసుకుపోని అంటే, లేదన్నా తీసుకోలే అది ఇదని మాట్లాడుతుండు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీ ద్వారా మీరు కొంత ఇదిగా ఉన్నారు కాబట్టి నేను ఇన్ని రోజుల వీడియోలో సారాంశం చెప్పేది ఏంటంటే, రైతుకు లాభమే. పెట్టుకుంటారా పెట్టుకోరా అనేది మీరు నిర్ణయం తీసుకొని, మీరు డ్రాగన్ ఫ్రూట్ పెట్టుకుంటారా, మకడమే పెట్టుకుంటారా, అవకాడో పెట్టుకుంటారా, అంతా మీ భూమి మీ ఇష్టం. మీ ఊర్లో ఏం అమ్ముడు పోతే అది. ఎందుకంటే ఇవాళ నేను జామకాయ ఉంది సార్, నా జామకాయ నా తోటలో 35 రూపాయల కేజీ నేను అమ్ముతున్నా. 6 ఏళ్ల నుంచి అమ్ముతున్నా జామకాయ. నన్ను చూసి చాలా మంది పెట్టారు, పోయినాయి, తోటలు పోయినాయి. కొన్ని నాకైతే అక్కడ వచ్చింది. నేను 35 రూపాయలు అమ్మితే నా దగ్గర తీసుకుపోయి వాళ్ళు 100 రూపాయలు అమ్ముకుంటారు. ఆర్గానిక్ వాళ్ళు 100 అమ్ముకుంటారు. నేనేం బాధపడతలేను, ఎందుకంటే నేను రూపాయలు లేబర్కి పెట్టాను. వాళ్ళ ఇష్టం వచ్చింది సెలెక్ట్ చేసి తెంపుకోమని చెప్తా. సెలెక్ట్ చేసి తెంపుకొని పోరి, మార్కెట్లో అమ్ముకోరి. ఒక కాయ కూడా వేస్ట్ చేయొద్దు. మీకు అమ్ముడు పోయేదే తెంపుకోరి. మిగిలిన కాయలు ఉంటే నేను ఒక పెండ ద్రావణం తయారు చేసుకుంటా కాబట్టి మిగిలిన కాయలు బెల్లం ప్లేస్లో నేను అవ్వేస్తా. నాకు కొంచెం బెల్లం వేస్తే కొన్నిసార్లు నాకు నెమటోడ్స్ ఎక్కువైనట్టు డౌట్ వచ్చింది. బెల్లం మంచిది, ఎంతో మంది చెప్పారు మంచిది, ఆకర్షిస్తుంది కదా, ఆకర్షి. కానీ నాకు ఎందుకో బెల్లం వేస్తే నాకు కొన్ని చెట్లకు కొంచెం నాకు ఇది నెమటోడ్స్ ఎక్కువైనట్టు కొట్టింది. అది నా ప్రాక్టీస్ తప్ప ఏదో నాకు తెలియదు. నేను ఎందుకులే అనుకోని మళ్ళీ జామకాయలు మురిగిపోయింది, మళ్ళీ బెల్లం ఎందుకు కొనాలి, ఇవి వేస్ట్ ఏం చేయాలని కొన్ని ఆవులకు పెట్టుకుంటాం, మిగిలిపోతాం, మచ్చలు వచ్చి ఖరాబ్ అయితే కొన్ని పెండలో వేసేస్తాం. వేసాయి మురిగిపోయినాక మంచి బాగా తయారవుతుంది, దాని పోషకాలు కూడా వస్తాయి. బత్తాయి కాయలు వేస్తాము, నిమ్మకాయలు వేస్తాము,
బత్తాయిలతో ఏమవుతుందంటే పెంట బాగా పగిలిపోయినట్టు కుళ్ళుగా తెప్పలు కట్టకుండా ఒక ఉపయోగం జరిగింది. పొడి పొడిగా వస్తుంది. అట్లా కాబట్టి అట్లా చేసినాం. కాబట్టి నేను క్లారిటీగా చెప్పేదంటే నేను రైతు వ్యాపారస్తుడుగా మారాలని చెప్తా కానీ తోటి రైతులు మోసం చేసి గొప్పల కోసం చేసే వ్యక్తిని కాదు. కాబట్టి నేను అది మీ ద్వారా నేను వినవించుకుంటున్నాను. సరేనా? ఎందుకంటే మీరు ఇంటర్వ్యూకి వస్తే నేను ఏదో ఆవేదనతో చెప్పినాను. కాకపోతే మొక్కలు పెట్టుకోవడం కుంకుడు లాభమే. కానీ నాకైతే గిట్లు వచ్చింది. నేనైతే గిన్నెలు అయింది నేను పెట్టి 91 15 ఆగస్టు పెట్టినప్పుడు 1200 మొక్కలు పెట్టినా. తర్వాత కొన్ని మొక్కలు కాస్తలేవు, కాయకపోతే కొన్ని తీసేసుకుంటూ వచ్చినా. ఇప్పుడు అవి ఎంజునే కూడా కరెక్ట్ లెక్క కూడా తెలియదు, తగ్గించుకుంటూ వస్తున్నా. 500 600 700 తెలియదు. అల్ల కూడా సగం కాస్తనే లేవు, కొన్ని కాస్తున్నాయి కొన్ని కాస్తలేవు. కానీ వేరే దగ్గర అయితే పెడుతున్నారు. వేరే దగ్గర పెట్టేది నేను ఇప్పుడు ఏమంటున్నా, నేను నాకున్న అనుభవంతో నాకు మంచి పేరు రావాలి, రేపు నన్ను జ్ఞాపకం పెట్టుకోవాలి. రేపు పలానా పద్మారెడ్డి ఇస్తే, ఎందుకంటే మనం ఏం ఉండమీడ. ఎవడైనా భూమి మీద పుట్టినోడు సావాల్సింది ఖచ్చితంగా. ఎవడు ఆగడు. వాడు ఉన్న 4 రోజులైనా మనం వాడు సూచిన రోజు అరే పలానా. అందుకే నేను ఎట్లా బాగుండాలని గ్రేడింగ్ చేసి ఆ మొక్కలు నేను చాలా జాగ్రత్తగా మా వర్కర్స్ మీద అది చేసి ఇది చేసి దాన్ని పద్ధతిగా పెంచి నేను ఇస్తున్నా. మీరు పెంచుకోవాలనే వాళ్ళకి సలహా ఇస్తా. మీ అనుభవాన్ని పంచగలరు కానీ అవతల వాళ్ళ అనుభవానికి మీరు గ్యారంటీ ఇవ్వలేరు. గ్యారంటీ ఇవ్వలేను. నేను డబ్బు కూడా నేను వాళ్ళ నుంచి ఎలాంటి ఇన్నేళ్లలో ఇన్ని లక్షల మంది వచ్చేది, ఎన్ని లక్షల మంది వచ్చారో నాకు తెలియదు. అయితే ఓసారి అనొచ్చు ఫ్లోలో కూడా 5 లక్షలు 6 లక్షలు అది ఇది అని కూడా అంటాం. అంటే ఐడియా మనకు కరెక్ట్ ఏం లేదు. కాకపోతే విపరీతంగా 500 జనము 1000 జనము 2000 3000 కూడా వచ్చిన రోజులు ఉన్నాయి. కాబట్టి నేనేమంటున్నాను, నా దగ్గరకు అయితే విపరీతంగా వచ్చారు. యూనివర్సిటీలు వచ్చినాయి, బయట స్టేట్లు వచ్చారు, రైతులు వచ్చారు, విలేకరులు వచ్చారు, సైంటిస్టులు సెమినార్లు పెట్టారు, బడిపిల్లలు వచ్చి చూసిపోయారు, అందరు చూసిపోయారు. నాకు ఇంతమందికి నన్ను ఒక హీరోని చేసింది నా కుంకుడు చెట్లు. నాకు అవార్డులు తెచ్చిపెట్టింది. నాకు ఎన్నో లాభాలు 30 ఏళ్ళు నేను ఓపిక పట్టినందుకు. అంటే నా నిరీక్షణ అవమానాలు ఇన్ని పడ్డందుకు అయ్యే అవకాశాలుగా మరి అవార్డులు కూడా తెప్పించింది. నేను ఎన్నో అవమానాలు నా తోట పక్కన ఎమ్మడిపోయేది. దాని విలువ చాలా పెరిగింది. ఆ భూమి విలువ పెరిగితే అందరు అనేది కదా, అరే ఈ పటేలు ఏమో ఏంది ఇంత తెలివి కల్లోడు, మోటార్లు తయారు చేస్తాడు, అన్ని తయారు చేసి మంచి పంటలు పండిస్తాడు, తెలివి కల్లోడే, మరి కుంకుడు చెట్లు పెట్టుకుంటే ఏంది అని నవ్వినోళ్ళు. ఇవాళ ఏమంటారు, ఏ ముందు ఆలోచన ఉంటే పెట్టడం తెలివి తక్కువడా అని మళ్ళీ అదే మంది అంటారు. అంటే నేను దానికి నిరాశ పడలేదు, దీనికి పొంగను. నాకు డబ్బులు ఇచ్చింది, అవార్డులు ఇచ్చింది, నాకు మంచి విలువను 50 సంవత్సరాల వయసులో నాకు మంచి విలువలు ఇచ్చింది. కాబట్టి నేను కృతజ్ఞులై నాతో పాటు ఇంకా నలుగురు లాభపడాలనేదే నా కోరిక తప్ప నేను ఎవరు చీటింగ్ చేయాల అవసరం లేదు. ఎవరికి మీరు ఎవరైనా సరే పెట్టాలనుకున్న వాళ్ళు మాత్రం మీ ద్వారా ఈ మెసేజ్ ఖచ్చితంగా వెళ్ళేటట్టుగా మీరు అలా ఏమేమో ఎడిట్ చేస్తారో కానీ ఈ పాయింట్స్ మాత్రం దయచేసి ఉండేటట్టు చూడండి. మీరు తయారు చేసిన ప్రొడక్ట్స్ కూడా మాకు చూపించాలి ఇప్పుడు. తప్పకుండా సార్.